ఏం లేదు, మాకేం ఆధారం ఏం లేదు. మేము ఇళ్ళలో పని చేసుకొని పోతాం సార్. మేము మా ఆయనని హాస్పిటల్కి తీసుకుపోయినా నిన్న. వచ్చేటలాగా మొత్తం ఏం లేదు, కట్టుకున్న బట్టలు తప్ప నా దగ్గర ఏం లేదు. వస్తువులు తిన్నీకి ప్లేట్ లేదు, కట్టుకుందామనే బట్టలు లేదు. నేను ఎట్లా బతకాలి? ఏమి లేదు నా దగ్గర ఇప్పుడు ఆధారం. ఒక చచ్చిపోతే బాగుంటుంది అన్నట్టుంది. నా దగ్గర ఏం లేదు. ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఎవరిని న్యాయం చేస్తారో వాళ్ళు న్యాయం చేస్తే బాగుంటుంది. అంతకు తప్ప మా దగ్గర మాట్లాడిన గుడికే వసతి లేదు. మా పరిస్థితి అట్లా ఉంది సార్. కట్టుకుందామంటే ఒక చీర లేదు, మంచి మంచి చీరలు, కాగితాలు, బంగారు గుడిక కాలిపోయింది. బంగారు కొంచెం దొరికింది, దాంట్లో ఏం లేదు. పైసలు ఇవన్నీ ఏంటి? 10th మెమోలను ఏమైనాయి? కాలిపోయినాను. రెండా? ఎవరెవరు ఇవి? మా అన్నవే అన్న, నా పోయిన వస్తానికి పోయినా అన్న. మీ అన్నయ్య ఇవి? మా అన్నవే అన్న. ఏమేమి కాలిపోయినాయి మొత్తం అంతా? పేపర్లో కొన్ని మెమోలు కాలిపోయినాయి, సామాన్లు, ఆధార్ కార్డులు, బుక్ కాలిపోయినాయి, బ్యాంక్ బుక్కులు, అకౌంట్ బుక్ అది అవి కాలిపోయినాయి. ఏం పని చేస్తారు మీ కుటుంబం అంతా? ఏం పని చేస్తారు? డాడీ మేసీ పని చేస్తాను, నేను చదువుకుంటాను. అన్న ఏసీ మెకానిక్ చేస్తాడన్న కుక్కట్పల్లిలో. నేను కళాకూర్తిలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది మొన్ననే. నీ మొత్తం కాలిపోయినాయి? నా మొత్తం కాలిపోయినాయి. 10th మెమో పోయినాయి నావి. సార్ ఇది మాట జరిగింది. ఈ పబ్లిక్ బతకాలా, మేము చవాలా, నీళ్ళు లేవు, మాకు ఏం లేవు. పిల్లలు ఉచ్చబోయానికే ఒక డబ్బా తీసుకుపోయానికే లేవు. మరి రేవంత్ రెడ్డి మాకు బతకనిస్తాడా, ఏమైనా గుర్చే ఇస్తాడా, ఏడా ఇది చెప్పు సార్ మాకు. నమస్తే. ప్రజెంట్ మనం రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో ఉన్నాం. నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి అగ్ని ప్రమాదం కావచ్చు, ఒక పక్కన గుడిసెలో ఉన్నటువంటి గ్యాస్ పేలిపోయి సుమారుగా 400 గుడిసెలు అంటుకొని ఇప్పుడు ఉన్నటువంటి గుడిసెలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. గుడిసెలో ఉన్నటువంటి రూపాయి దాచుకున్నటువంటి డబ్బులు కాలిపోయినాయి, మరో పక్కన నిత్యావసర వస్తువులు కాలిపోయినాయి. మొత్తానికి గుడిసెలో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా పూర్తిగా కాలిపోయి వీళ్ళందరూ కూడా నిరాశ్రులు అయిపోయిండ్రు. కేవలం కనీసం నీళ్లు తాగదామన్నా కానీ నీళ్లు కూడా లేవు. కేవలం అధికారులు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్పించి ఎక్కడ కూడా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం జరగట్లేదు అని చెప్పేసి ఒక పక్కన పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా గుడిసెలో ఎవరైతే వస్తువులన్నీ కూడా కాలిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పాపం ఇప్పుడు ఎర్రటెండలో రోడ్ల మీద ఉండాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, సుమారుగా 400 గుడిసెలో ఉన్నటువంటి అన్ని వస్తువులు కనబడతా ఉన్నాయి. కాలిపోయినటువంటి ఆ వస్తువులే కనబడతా ఉన్నాయి. ఇది అంతా కూడా ఒక శ్మశానాన్ని కనబడతా ఉన్నది. శ్మశానాన్ని తలపించేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు కూడా కనబడతా ఉన్నాయి. చిన్న పిల్లలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రోజు కూలీ చేసుకున్నటువంటి కార్మికులే కనబడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క భూదాన్ భూముల్లో సుమారుగా 3.5 సంవత్సరాల క్రితం వేసుకున్నటువంటి గుడిసెలు ఒక్కసారిగా కాలిపోవడంతో బాధితులంతా కూడా లబోదిబ్బం అంటా ఉన్నారు. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అగ్ని ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అన్నటువంటి దానిపైన మరి ఒక పక్కన అధికారులు సైతం కూడా విచారణ చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం మరి ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఆ ప్రమాదం అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరైనా కావాలని చెప్పేసి ఎవరైనా చేసిందా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకసారి మాట్లాడదాం. వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెప్పన్నా ఏంటి అసలు నిన్న జరిగినటువంటి నిన్న మధ్యాహ్నం ఏ విధమైనటువంటి ప్రమాదం చోటు చేసుకున్నది? మీరు ఏమైనా అనుమానం మీకు ఏమైనా ఉందా? అనుమానం అంటే ఇక అనుమానం మాకు ఇక మేము ఈ గుడిసెలో ఉన్నాం. అనుమానం అంటే ఇక ఎవరి మీద పెట్టలే. కానీ మధ్యాహ్నం 1-1 వరకు మాత్రం గ్యాస్ ఫెయిల్ నాకు తెలిసి, నేను ఊర్లో ఉన్నా, గ్యాస్ ఫెయిల్ వచ్చిన మా భార్య గుడిసె దగ్గరనే ఉంది. ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేరు. అంతవరకు ఒకటేసారి గ్యాస్ ఫెయిలిన తర్వాత ఒకటేసారి బొగ్గుని ఆ పటాకాలు లేకనే మన బాంబు పెట్టినట్టే ఫెయిలింది. బాంబు పెట్టి ఫెయిలింది. ఆ గుడిసె మీద వరకు అందరు మాత్రం ఇక లబోదుబో అందరు ఏడుచుకుంటా ఇట ఎవరు ఒక సేమాన్ కూడా తీయకుండా, ఒక చెదరు తీయకుండా, ఒక బట్టలు కూడా తీయకుండా అన్ని కట్టుబట్టలతో బయట వెళ్ళిపోయారు. కాలనీ వాసులు అక్కడ వెళ్ళిపోయారు దౌటుకు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఇక ఎవరు రాకుండా ఆదుకోకుండా 10 సారి మేము ఫోన్ చేసినాం వాళ్ళని, వాటర్ వాళ్ళకు చేస్తే ఇక తర్వాత 4 బండ్లు వచ్చి ఇక కొన్ని వరకు కాపాడిరు. కానీ మా చేతిలో ఏం లేదు. బట్ట బయలు బయటనే ఉన్నాం. ఎట్లా ఉన్నాం అట్లే ఉన్నాం. ఇప్పటిదాకా అన్నం కూడా లేదు మాకు. ఏ గవర్నమెంట్ కూడా వచ్చి మాకు ఏ ఆఫీసర్ కూడా వస్తలేడు. ఏం చేయాలి కానీ మా పెద్ద మనుషులే సహకరిస్తారు. వాళ్ళే ఇక టిఫిన్ చెప్పిస్తారు. కానీ ఇంత ఘోరంగా అవుతుంది మేము అనుకోలేదు. మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ దయచేసి మేము కోరేది ఒకటి, పెద్దలు ఉన్నారు అందరు చిన్న కుటుంబం, ఇవి మొత్తం ఎక్కడికడే ఊరికి
ఊర్లోకి వెళ్ళి వచ్చి కానీ కిరాయి కట్టకుండా ఈ గుడిసెలు కట్టుకున్నాం మేము. ఆ గుడిసెలు అంటున్నాం ఎండాకాలం 3.5 సంవత్సరం అయినా ఎండాకాలంలో దోమల్లో అది మొత్తం పట్టలు అది బట్ట బగలుగా పరేషాన్ అయ్యి ఇక్కడనే వండుకొని తింటున్నాం మేము. దాని గురించి ఇప్పుడు ముఖ్యమంత్రి మనకు గమనించి మాకు ఈ భూదాన భూమిలో మాకు ఇల్లు పట్ట ఇవ్వాలి, ఇల్లు కట్టాలి. ఇంకోటి మాకు ఇప్పుడు గుడిసె నష్టపరం ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఒక్కొక్క గుడిసె 1 లక్ష రూపాయల వరకు ఇప్పుడు మనకు నష్టం వచ్చింది. బంగారం పోయింది, పైసలు పోయినాయి, కాలు పోయినాయి. ఏం మాకు జిక్కకుండా ఏం అదే ప్రాబ్లం ఏం లేకుండా బయట ఉన్నాం. ఇప్పటిదాకా మాకు నీళ్ళు కూడా ఇప్పటిదాకా ఏ సహకారం ఏ ఆఫీసర్ కూడా నీళ్ళు కూడా ఇప్పటిదాకా మాకు నీళ్ళు కూడా పోసి నీకు కూడా పరిస్థితి లేదు. మాకు ఇంత ఘోర పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం. దయచేసి జర కళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి కళ్ళు తీయమని చెప్తున్నా, కోరుతున్నాం. జర గరీబ్ దుబ్బల మీద ఉన్నారు వాళ్ళు, ఏం చేయాలని అర్థమైతే లేదు మాకు. తోస్తలేదు, ఎక్కడ ఏం చేయాలో తోస్తలేదు మాకు. ఎక్కడ పోవాలి ఇప్పుడు బట్టలతో ఉన్నాం, ఏ బట్టలు ఇప్పుడు తానం చేయకుండా నీళ్ళు లేదు, మంచినీళ్ళు కూడా మాకు ఇప్పుడు ఒక బాటలు కూడా తెచ్చడం లేరు మాకు. ఇంత ఘోర పరిస్థితి ఉంది. కానీ ఈ గవర్నమెంట్ చేసింది ఏం ఇప్పటిదాకా పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఆడుతూ వీళ్ళకి కూడా ఇప్పటిదాకా అన్నం కూడా లేదు. ఏం చేద్దాం, ఏడికెళ్ళి చేయాలి ఇప్పుడు మేము? అన్నం లేదు, ఏం చేయాలి ఇప్పుడు? ఆకలితోనే ఉన్నాం. కానీ ఎప్పటిదాకా ఏ గవర్నమెంట్ మంచి నిలిపోయింది ఇంత ఘోర గవర్నమెంట్ ఎప్పుడు చూడలే నేనైతే. రాజశేఖర్ మనకు సింగారెడ్డి కాలనీ అట్లనే బాంబు వెళ్ళింది. ఎమ్మెడెట్ వచ్చి ఆయన రాజశేఖర్ దేవుడు వచ్చి ఇక అప్పుడప్పుడే శాంక్షన్ చేసిపోయిండు ఇల్లు, అందరికీ వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు నిన్న వచ్చి ఇప్పటిదాకా 400 గుడిసెలు ఇప్పుడు కూడా కళ్ళు లేవా రేవంత్ రెడ్డిది? ఈ ఎమ్మెల్యే కళ్ళు లేవా? ఇబ్రాపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిది ఆయన క్యాన్సర్ లేదా? మాకు రైతులు ఎంతమంది ఎట్లా ఉన్నారు చూడు, ఏం తింటారు వీళ్ళు, ఏం తింటారు చెప్పు. ఆయనకు ఇప్పటిదాకా మా పెద్దోళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఇప్పటిదాకా రెస్పాన్స్ లేదు ఆ ఎమ్మెల్యేకు. ఏం చేయాలి? ప్రభుత్వం తీసుకుపోవాలి కదా, తీసుకుపోయి అదే ఏదో మాకు సాయం చేయాలి కదా. మరి చేస్తలేరు, దేనికి చేస్తలేరు? మా మీద ఇంత కోపం ఎందుకు? మేము అడుగుతున్నాం, మాకు పుట్టేటప్పుడు మాకు కొంచెం మాకు జాగా ఇవ్వాలి, మాకు సహకారం చేయాలి, ఒక గుడిసెకు నష్టం ఏమందో ఇవ్వాలని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాన్సల్ మాది అంటే రేవంత్ రెడ్డి మాడుగుల మండలంకి వెళ్ళి వచ్చిన ఆయన ఊరే నాది కూడా ఆయన ఊరు, అత్తగారు ఊరు లేని నేను వచ్చిన. అందుకొరకు నాకు బాధ కొని ఇది కోరాలని ఆయన ఎమ్మెల్యే రావాలి, ఎంత రావాలి ఆఫీసర్ అని కోరుతున్నాను. నేను వచ్చి మాకు ఆదుకోవాలి. అమ్మ ఏందమ్మా మీ ఇల్లు ఎక్కడ ఉన్నది? మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏమేమి కాలిపోయినాయి? మా ఇంట్లో బట్టలు ఉన్నాయి, కట్టుకున్న బట్టలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, మంచాలు, దుప్పట్లు, బియ్యం, పైసలు అన్నీ పోయినాయి. ఏటిలో ఎక్కువ కట్టుకొని వీటితోనే ఉన్నాం. స్థానిక మంచి నీళ్ళు ఉడకలేవు. ఈ రోడ్డున పడ్డాం అందరం జనం చూస్తూనే ఉండవు కదా. ఏమైంది అసలు మధ్యాహ్నం ఏమైంది? ఇంకా మాకు తెలియలేదు. ఇంట్లో అందరం పనిపోయినాం, పనిపోయి వచ్చేటోళ్ళం. చేసుకుంటేనే కష్టం, లేకుంటే లేదు. చెప్తా సార్. నేను పండుకున్నా సార్, నైట్ సాది ఖానా పనికి పోయిన ఇంత పండుకున్నా లేచి అన్నం తింటున్నా. ఇంకో బయట నా గుడిసేది బయట అన్నం తింటున్నా, పొగలేసింది పొగలేస్తుందని నేను మొత్తుకున్నా. మా పొగ లేవగానే బాంబు ఫెయిల్ అయినట్టే గాజ్ ఫెయిల్ అయింది. గాజ్ ఫెయిల్ కాగానే మంది ఏం చేస్తున్నారు, మనం కూడా చచ్చిపోతామని కట్టుబట్టతో ఉతికినాం సార్. మేము లబా మొత్తుకున్నాము. ఇంకోటి కాక పేలుతూనే ఉంది. ఇంకా మేము బతకాలా చావాలా ఎక్కడ తోయలే సారు. బట్టలు తీసుకోలేదు. నాది 35 కిలోలు బియ్యం ఉన్నాయి, మా గిన్నెలు మిన్నెలు ఉన్నాయి. నేను ఒక 4-5 తీసుకుపోతాను సదిఖానాలకు. వాళ్ళు పైసలు తెచ్చి నాకు కొడుకు చిన్న బట్టలు బ్యాంక్ ఉంది, వాళ్ళు వేసిన అది తీయలేదు ఇది తీయలే అన్నీ పోయినాయి సార్. ఇంకా మేము బియ్యం తినలేదు, గిన్నెలు లేవు, బకెట్ లేవు, వండుకోవాలని లేవు. కొన్ని చిన్న మనవలు సార్, ఆ మనవలకు నీళ్ళు ఏం పోయాలి? నేను ఉచ్చబోయని నీళ్ళు లేవు, ఎరగబోతా అంటే నీళ్ళు లేవు. మరి ఏం చేయాలి సార్? మేము ఇంతకన్నా దయా చేస్తలేరా? మేము గరిపోలేము. ఉన్నవాళ్ళంటే మా ఊర్లో మేమే బతికేటోళ్ళం కావా? ఇంత ఘోరంగా జరిగింది సార్. మేము బతికిందే చాలా గొప్ప అనుకోవాలి. ఊరికిన పిల్లలు చిల్లలు ఒక చేతులు పట్టుకొని ఉరుతూనే ఉన్నాం. పిల్లలు
ఏడ చచ్చిపోతారని అయ్యే గల్లీ పడితే ఉరుతున్నాము. ఇక గాసులు మన బాంబు వేసినట్టే పేలుతున్నాయి, బాంబు వేసినట్టే పేలుతున్నాయి. మా గుండె ఎక్కడ ఆడిపోయి నేను అడ్డం పడిపోయినా సార్. నువ్వు నమ్ము కానీ నా చక్కెర వచ్చేసింది. ముగ్గురు మనమలు సార్, నాకు ముగ్గురు మనమలు. నా కొడుకు కోడలు పని పోయినారు. ఆ మనమలేమో మా నాన్నమ్మ చచ్చిపోతుంది, నా చుట్టూ ఏడుస్తున్నారు. నన్ను ఇక మళ్ళీ మెలకలు వచ్చి పిల్లలు చేయి పట్టుకొని గుంజిన సార్. ఇక నా పరిస్థితి ఇది. నా కోడలు కొడుకు సాయంత్రం వచ్చినారు, వచ్చి చూస్తే ఇక తినే నెగి లేవు, ఏం లేవు. వాళ్ళ పిల్లల బట్టలు మా బట్టలు అన్నీ వెళ్ళలే సార్. నేను బయట వెళ్ళిందే మా గొప్ప సార్. ఇది మాట జరిగింది. ఈ పబ్లిక్ బతకాలా, మేము చవాలా, నీళ్ళు లేవు, మాకు ఏం లేవు. పిల్లలు ఉచ్చబోయానికే ఒక డబ్బా తీసుకుపోయానికే లేవు. మరి రేవంత్ రెడ్డి మాకు బతకనిస్తాడా, ఏమైనా గుడిసె ఇస్తాడా, ఏడా ఇది చెప్పు సార్. మాకు మేము తలగా పెడతాడా? ఉన్న గుడిసెలు అన్నీ కాలిపోయినాయి. మీరు ఈ అడవిలో ఎట్లా మేము పిల్లలు తీసుకొని ఎట్లా కూర్చోవాలి సార్? మా బాధ ఇది. ఈ బాధ మేము చెప్పుకోలేక దిగమింగి రాత్రి నుంచి అన్నం లేదు, నీళ్ళు లేవు. ఇప్పుడు మాకు పొద్దు అన్న వచ్చింది, నీళ్ళు తాగుతా అంటే ఇంత నీళ్ళు పోసేటోళ్ళు లేరు. ఒక బకెట్ లేదు, ఒక డబ్బా లేదు, ఏది కట్టు బట్ట. పిల్లలు చిన్న పిల్లలు, నా మన్మలు నీళ్ళు అడుగుతుంటే ఏళ్ళ పోయాలి సార్ నీళ్ళు. అమ్మా అన్నం అడుగుతాడు. నిన్న మధ్యాహ్నం నుంచి మాకు ఈ బాధ 1 గంటలకు స్టార్ట్ అయింది. 1 గంటల నుంచి 2 గంటల దాకా ఈ మొత్తం కాలుతూనే ఉంది. మళ్ళీ ఏ గవర్నమెంట్ దిగి ఎందుకు రాలేదు? ఓట్ల గురించి అయితే వస్తారు కదా ముందుకి, అట్లనే పావు గంట తర్వాత ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చిర్రు, ఆర్పిర్రు, చుట్టూ ఆర్పిర్రు. అదన్నా ఆగింది. ఆగినాయి. మేము బేజార్లో కూర్చున్నాం. మాకు కట్టుకున్న బట్టలు తప్ప మాకు ఏది లేదు. ఇద్దరు పిల్లల కోసం కాపాడుకొని పోయినా 3 లక్షలు ఉండే ఇంట్లో. అప్పు అలా కడదామని తెస్తే 3 లక్షలు ఉండే. రాత్రి తెచ్చిండు మా ఆయన. తెల్లారే కానీ అది పైసలు పోయినాయి. ఏ భగవంతుడు అడిగితే ఆ పైసలు నాకు వస్తాయి, ఏం వస్తాయి చెప్పండి? ఏ భగవంతుడు చెప్పుకోవాలి మేము? ఈ గవర్నమెంట్ దిగి రాదా? మాకు న్యాయం లేదా? మేము ఇంతమంది బేజార్లో కూర్చున్నాం. ఆ భగవంతుడు ఆయన కూర్చోడా ఎప్పటికీ? ఆ రేవంత్ రెడ్డి దిగి రాడా? అప్పుడు కేసీఆర్ చేసినట్టు ఈయన చేయొచ్చు కదా. మళ్ళీ అన్ని ఓట్లు వేయించుకున్నాడు, చేస్తా అని అన్ని చేసుకున్నాడు. రావాలి, గవర్నమెంట్ దిగి రావాలి. మేము ఎన్ని రోజులైనా ఇట్లనే అనుకుంటాం. ఈ గవర్నమెంట్ న్యాయం చేసే వరకు ఇట్లనే ఉంటాం మేము. ఇప్పుడు ఈ భూమిలో మీరు 3 సంవత్సరాలు అవుతుంది గుడిసెలు వేసుకొని, మీకు పట్టాలు ఇస్తామన్నటువంటి హామీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైనా చెప్పారు? ఏం లేదు, పట్టాలు లేదు, మాకేది లేదు. మేము ఉంటున్నాం 3 సంవత్సరాలు అయింది. మాకు మా లీడర్లు తెప్పించిర్రు, మాకు నీళ్ళు తెప్పించిర్రు. ఎట్లో అట్లా చేసి ట్యాంకీలు కట్టిర్రు మా లీడర్లు. అవన్నీ చేసిర్రు. మా నీళ్ళు అయితే ఉంది. ఉండండి అమ్మా, మనకు వస్తుంది, మనం గరీబోళ్ళము, ఇవ్వాలంటే రేపైనా వస్తుందని మా కడుపులు పొట్టగా వేసుకొని తిరుగుతున్నాం మేము. ఆ గవర్నమెంట్ వాళ్ళు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న. ఇయో నిన్న జరిగింది. ఇప్పుడు దాకా నుంచి అన్నోళ్ళు అన్నం పెట్టిరు, అవి పెట్టిరు. కానీ అన్నం పెడతారు, కడుపుకి పోయిన వస్తువులు వస్తాయా? పిల్లలవి ఏదైనా డబ్బులు. ఇప్పుడు ఎండ కొడుతుంది, ఈడ కూర్చున్నాము. ఎక్కడ ఎత్తుకొని పోవాలి మా పిల్లలకి చెప్పండి? రూమ్ లేదు, మాకు ఏది లేదు. మొత్తం ఇదే అని సంసారం అని ఈడ పెట్టుకొని ఉన్న వాళ్ళం మేము. ఇప్పుడు మొత్తం పోయినా ఏడ పోవాలి మేము? ఏం చేయాలి? నేను ఫంక్షన్ హాల్ చేపిస్తా అన్న. ఫంక్షన్ హాల్ కూలి పైసలు పోయినాయి, నా పెంచిన పైసలు పోయినాయి, అన్నీ పోయినాయి అన్న. ఏది లేదు, కట్టుకున్న బట్టల మీద ఉన్నా, ఏది లేదు నాకు. నా పిల్లలకి బి లేదు, నాకు బి లేదు, మొత్తం పోయినాయి. ఏది లేదు. కష్టం చేస్తే ముద్ద గడుపుతుంది, మాకు కడుపులో పోతుంది. లేదు, మాకు ఏది లేదు. ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి రావాలి, మాకు న్యాయం చేయాలి. మేము ఇంతమంది ఉన్నాం, రోడ్డు మీద కూర్చున్నాం, మాకు న్యాయం చేస్తారా? నిన్న మధ్యాహ్నం వరకు, ఈ టైం వరకు ఆయనకి ఇంతగానం తీస్తున్నారు. మీరు ఇంతైనా అందలేదా? ఏ మూలకు అందలేదా? ఆయనకు ఏ మూలకు చేయలేదా? ఆయనకు కనిపిస్తలేదా? మా బాధలు కనిపిస్తలేదా? మేము ఏడుస్తున్నది మేము ఇంతగానం చిన్న పిల్లలు వేసుకొని కూర్చుని అర్థం అవుతలేదా ఆయనకు? ఏం పేరు నాన్న? మీది ఎక్కడ ఉన్నది? ఇల్లు ఎక్కడ ఉంది? నీ బుక్ కూడా ఏమైంది? నైట్ నిన్న మధ్యాహ్నం ఒకటేసారి మంట పెట్టి వచ్చాక అంటుకొని గుడిసెలన్నీ కలిపినాయి. మధ్యాహ్నం 1 గంటలకి బాంబు ఏదో వేలిందన్న, గ్యాస్ వేలింది ఉన్నన్న. ఉంటే పుస్తకాలు గిట్ట అన్ని కాలిపోయినాయి అన్న. బట్టలు లేవని ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కావట్లే అన్న. అన్నం గిట్టలేదన్న, నాకు చెప్పులు గిట్టలేవన్న, ఏం లేవన్నా.
అన్ని పోయినాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాత్రి ఏడ పడుకున్నావు మరి? మమ్మీ కాడ కింద కాడ బయట ఆడడం అనుకున్నాను. ఇప్పుడు ఎండ కొడుతుంది, ఎట్లా ఇక్కడ ఏడుంటున్నావు? మంచాలు వేసుకొని కూర్చున్నాం అన్న, అన్న ఇంకేం చేయలేము. ఏం లేదు, మొత్తం అన్ని పోయినాయా నీ నీ బట్టలు అన్ని? అన్న అవునన్న. మీరేం చెప్తామ్మా? 1:00కి ఎండలప్పుడు స్టార్ట్ అయినామంట, గుడిసెలు మొత్తం అంటుకున్నాయి సార్. అంటుకున్న తర్వాత మా పుస్తకాలు అన్నీ ఏం లేవు ఇక. అప్పటి నుంచి గింత కూడా ఎవరు రాలే, పోలీసులు కానీ ఏం రాలే. సాయంత్రం 3 గంటలకి ఏం అందుకుందేట్టుంది, వాళ్ళందరూ వచ్చిర్రు, చల్లారిపోయారు. అప్పటికి అంటుకుంటూనే ఉన్నాయి ఇక మొత్తం. కొంచెం అయితే అటు మొత్తం కాలిపోయి, ఈ సెక్షన్ కూడా మొత్తం కాలిపోయేది. మాకు ఎండలో కూర్చోబెట్టారు, నైట్ పూట ఏం లేదా, కింద అనుకున్నాం మేము చాపేసుకొని. అది పురుగు పూసి అడుకొచ్చుకున్నాం. అయితే పురుగు పూసి వచ్చింది, పాము ఇట్లా వస్తుంది. ఒకరికి చంపినాం పాము. అయితే తెల్లారికి ఇట్లా మాకు అన్నం లేదు, ఏ మంచినీళ్ళు లేవు, ఏం లేదు. ఎండలో కూర్చొని అన్నీ ఇట్లా కష్టపడుకుంటున్నాం. 3 సంవత్సరాల నుంచి దోమలల్లా వానలల్లా చదువు. ఈ నుంచి బస్సులో పోతుండి బస్సులో వచ్చేటోళ్ళం మేము, స్కూల్ నుంచి కొత్తపేట పోయేటోళ్ళం స్కూల్కి. ఏం లేవు మాకైతే, ఇంతవరకు పుస్తకాలం లేవు, ఏం లేవు అంకుల్. అంతే ఇది జరిగింది. న్యాయం చేయాలి మాకు. అసలు రానంటే వెళ్ళిపోతాం కదా మేము, వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇవ్వట్లేరు, ఉంచట్లేరు. ఉండాలని వెళ్ళిపోతామని కదా, మాకు ఏదో ఒక ఆధారం చూపిస్తేనే కదా మేము వెళ్ళేది. ఇక్కడ ఆధారం ఉంటేనే కదా ఇక్కడ ఉండాలని చెప్పి ఆధారం చూపిస్తే మేము బతుకుతాం. మేము ఊర్లకు హైదరాబాద్ పట్టుకొని బతకడానికి ఇళ్ళలో పని చేసుకొని, ఉప్పర్ పని చేసుకొని, ఇక్కడ గుడిసెలు వేసుకొని చెప్పి మేము వచ్చినాం. ఇప్పుడు కోసం ఇళ్ళలో అన్నం తెచ్చుకొని తినకుండా బతుకుతానమన్నా మేము. మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. మాకు ఇది గవర్నమెంట్ అని చెప్పి మమ్మల్ని వేసుకోవాలమ్మని మా లీడర్లు మాకు చెప్పిళ్ళు. మేము వేసుకొని మేము ఉన్నందుకన్నా ఇప్పటి వరకు కూడా మాకు ఎవరు ఏ పెద్ద మనిషి రాలే, ఏ లీడర్లు రాలే, ఎవరు రాలే, మాకు ఎవరు రాదు. వచ్చి కూడా మాకు గిట్ల గట్ల అమ్మని కూడా చెప్పడం లేరు మాకు. మేమే మా మొగలు మంచుకున్నా లేకున్నా మేము ఆరోగ్యాలు పాడైనా పాడగాకున్నా వర్షాలలో అక్కడ దుమ్ముల ధూళిలో గింతంత గుడిసెలు వేసుకొని మేము పడి ఉంటాను. మళ్ళీ గుడిసెలు ఉంటాను. ఇప్పుడు 2 ఏళ్ళు నిండి ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది. 3వ సంవత్సరం నడిచిన కానీ ఇప్పటి వరకు మేము గుడిసెలలోనే ఉంటాము. మాకు ఇది వస్తుందా అని ఆధారం మీదనే మేము ఇండ్లు లేక ప్రతి ఒక్క ఊరికొక్క మనిషి ఉన్నది ఇక్కడ. అందరం వచ్చి ఇక్కడ మేము బతుకుతాను. మాకు న్యాయం చేయాలి. ఇంతవరకు మాకు ఎవ్వరు వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేరు. నిన్న 12 గంటల నుంచి ఇప్పటి వరకు వాటర్ బాటిల్ కూడా మేము పక్కన వాళ్ళు అందరు కొనుకొచ్చుకొని ఒకరికొకరు సాయం చేసుకొని ఇప్పటి వరకు ఎలా తీసుకున్నాం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వల్ల పట్టించుకోలేదు. అది మా బాధ. వాటర్ బాటిల్ కూడా 25 రూపాయలు పెడితే ఒకసారి చూస్తే అసలు యాక్చువల్గా ఇది పుల్లారెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్. గతంలోనే ఈయన భూదాన్ భూమి కింద గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ భూమి అని చెప్పేసి కూడా ఆల్రెడీ ప్రభుత్వం కూడా నిర్ధారించుకోవడం జరిగింది. దాని తర్వాత సిపిఎం కావచ్చు, సిపిఐ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రభుత్వ భూమి కాబట్టి పేదలకు ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన దానం చేసినటువంటి భూమిని వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత కొన్ని జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక పక్కన ఈ భూమి పైన కన్నేసినట్టుగా కొంత అర్థమవుతా ఉంది. కొంతమంది దాంట్లో సి ప్రతాప్ రెడ్డి కావచ్చు, అప్పారావు లాంటి వ్యక్తులందరూ కూడా దీనిపైన ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉన్నది. ఒక పక్కన రికార్డులను కూడా మ్యానిపులేట్ చేసిందన్నటువంటి ఆరోపణలు కూడా వినపడతా ఉన్నది. కేవలం ఇది ప్రమాదంగా కాకుండా ఇంకొక పక్కన కుట్ర కోణంలో కూడా చూడాలన్నటువంటి డిమాండ్ కూడా ప్రత్యేకంగా వినపడతా ఉన్నది. దీనిపైన ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ జరగాలి. కేవలం మరి దీనిపైన గతంలో నుంచే కన్నేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఇంకేమైనా చేశారన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో వాళ్ళు ఉన్నటువంటి ఆ సామాన్లు కూడా ఇప్పటికి కూడా వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి చిన్న బంగారం కావచ్చు, మరో పక్కన ఇంకేమైనా డబ్బులు ఏమైనా మిగిలిపోయినాయి అన్నటువంటిది, అంతేకాకుండా పిల్లలకు ఉన్నటువంటి పుస్తకాలని, బట్టలు ఇంకేమైనా మిగిలిపోయినాయి అని చెప్పేసి పాపం వాళ్ళందరూ కూడా దాంట్లో వెతుకుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చిన్న బతుకులు వీళ్ళే అందరూ కూడా కూలి చేస్తే మాత్రమే పుట్ట గడిచేటువంటి కుటుంబాలంతా కూడా ఇప్పుడు ఒక పక్కన ఏమో ఎర్రటి ఎండ కొడతా ఉన్నది, కనీసం ఇక్కడ ఒక చెట్టు కూడా లేదు. పాపం వీళ్ళందరూ కూడా ఎర్రటి ఎండలోనే ఉంటా ఉన్నారు. వీళ్ళకు ఒక పూట ఇప్పుడు భోజనం పెట్టినటువంటి వ్యక్తే దేవుడుగా భావించేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. అసలు ఉదయం నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు ఏం తిన్నారో ఏమో తినలేదో తెలియదు. మరో పక్కన చిన్న పిల్లలు సైతం కూడా ఎండలోనే ఉండి చిన్న ఆ పిల్లలు దాదాపుగా 6 నెలలు ఆ సంవత్సరం పిల్లలు కూడా ఇప్పుడు చిన్న టవాల్లో లేకపోతుంటే లుంగిలో ఇట్లా నీడకి కప్పి పాపం పిల్లల్ని వాళ్ళు సాదుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇంకా చెప్పమ్మా, మీరు చెప్పమ్మా, మీ ఇల్లు కూడా కాలిపోయిందా? ఇల్లు కాలేదు కానీ ఇంక వాళ్ళ బాధ కూడా ఉంది కదా. అవును సారు, అందరం ఒకటే కదా. ఇగో మేము కూడా కదా, పరిస్థితులు అందరికీ కావాలి. అందరం కోరుకునేది అదే. మేము చచ్చిపోయినా సరే మాకు ఊర్లలో ఇండ్లు లేవు, భూములు లేవు, మేము ఇక్కడ వచ్చి బతుకుదాము,
ఇంత ఇస్తే ఎక్కడి నుంచి వచ్చినావమ్మా మీరు? మేము హైదరాబాద్ అచ్చంపేట తాలూకా మాకు అక్కడ ఏమి లేకనే ఇక్కడ వచ్చి బతుకుదామని వచ్చినాం. ఇక్కడ గుడిసెలు వేసుకున్నాము. ఈ గుడిసెలలో ఈ పరిస్థితులు జరిగినాయి. మాకు ఏ బాధ ఉన్నా మీరే న్యాయం చేయాలి. నువ్వు ఇల్లు తిరిగి ఓటు వేపించుకున్నావు, మరి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పిన. మరి మాకు గుడిసెలు కావాలి, మంచులు కావాలి, బంగారం పోయి బట్టలు పోయి సచ్చి బతుకుతుంటే నువ్వు ఎందుకు రావు? నీ ప్రభుత్వం లేదా? ఓటు ఎందుకు వేపించుకుంటావు? వచ్చి చేయాలా న్యాయం మాకు. మా పిల్లలు మేము కూడా అయిపోతున్నాం, చెట్ల పొడి కాలుతున్నాం 3 ఏళ్ళ దినం నుంచి. మరి మాకు కూడా చేయాలి న్యాయం. ఎందుకు రాడు ఆయన ప్రభుత్వం ఉన్నందుకు ఎందుకు రాడు? ఓటు వేపించుకొని కక్కుంది కానీ మాకు చేయడానికి న్యాయం లేదా? ఇండ్లున్నానికి సాయం చేయడానికి ఉంది కానీ మాకు లేదా? మేమేం దీన్ని బతకాలి? కూలి చేసుకొని అడుక్కొచ్చుకొని తింటున్నాము. కట్టుకోవడానికి బట్టలేక మంచి బట్టలు అయినా కట్టుకొని బతుకుతున్నాము. వాళ్ళ గురించి నీళ్ళు మొయ్యలేక కింద మీద పడుకుంటా కూడా తెచ్చుకుంటున్నాం. మా సార్లు కాబట్టి వాళ్ళు ఇప్పించారు కాబట్టి ఆ నీళ్ళ సవలాతు మాకు ఏది లేదు. మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. సో ఒకసారి మీకు ఇక్కడ కాలిపోయినటువంటి దృశ్యాలను కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. సో అన్నీ కూడా అంటే చిన్న చిన్న గుడిసెలు, ఇవి ఏదో పెద్ద బిల్డింగ్లు కావు, కేవలం గుడిసెలే. ఈ గుడిసెలో చిన్న చిన్న డ్రమ్ము కాలిపోయింది, అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ కావచ్చు, మంచం కావచ్చు. సో ఇక చాలా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కేవలం వాళ్ళు కట్టుకున్నటువంటి బట్టలతోటే బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. మొత్తం పూర్తి స్థాయిలో అంటే ఒక పక్కన వీళ్ళు చెప్తా ఉన్నారు గ్యాస్కి సంబంధించినటువంటి ఫెయిల్ అయిపోయి గ్యాస్ ఫెయిల్ అయిపోయి గుడిసెలు అంటుకున్నాయి అన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇగో ఇవన్నీ కూడా పాపం వాళ్ళు రోజు కూలి చేసుకొని రూపాయి కూడబెట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సామాన్లను కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి కదా. గ్యాస్కి సంబంధించింది, ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు మొత్తం బియ్యం కావచ్చు, గ్యాస్ కావచ్చు. ఒకసారి ఇవన్నీ చూపెట్టు ఒకసారి. బియ్యం, ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కావచ్చు, వంట సామాగ్రి కావచ్చు, గిన్నెలు అన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ మొత్తమే వీళ్ళకి ఏం లేదు, మొత్తం అంతా కూడా తుడిచిపెట్టుకోపోయింది. వాళ్ళు 3 సంవత్సరాల కానించి సో మొత్తానికి వాళ్ళ కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏదో రూపాయి పోగు చేసుకుంటే అవి కూడా మొత్తం దీంట్లోనే కాలిపోయినాయి. సో ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. 3-3.5 సంవత్సరాల కానించి ఒకసారి అక్కడ 2 వీలరు, సైకిల్, ఇంట్లో వాళ్ళు సైకిల్ మీద పనికి పోయేటటువంటి వాళ్ళు అనుకుంటా ఈ కుటుంబం. సో ఇంట్లో పెట్టుకున్నటువంటి ఆ సైకిల్ కాలిపోయింది. వీళ్ళందరూ కూడా కేవలం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళు. వండుకున్నటువంటి గిన్నెలు, అన్నం కూడా ఒకసారి అన్నం కూడా తినలేదు. వండుకున్నాం, 1:30 1:15 తలగబడ్డది. ఇక మొత్తుకుంటూ తిన్నాం. అన్నం తిన్న వరకు వచ్చిండ్రు. ఇక దెబ్బ ఇక అక్కడి నుంచి మొత్తుకుంటూ అక్కడికి వెళ్ళాం. మాకు ఏ న్యాయం లేదు, ఎక్కలేదు. కట్టు బట్టలతోటే మేము వెళ్ళాం. ఈ గుడిసె నాది. అగో బండి కాలింది, కాగితాలు కాలేదు. మా ఆయనకు పింఛన్ కాగితాలు పోయినాయి, ఆధార్ కార్డు, పర్సెలు, గోళీలు, పర్సు అన్ని అక్కడ పెట్టిన, అన్ని పైన మొత్తుకుంటూ నేను బయటకు వెళ్ళిన. ఇక ఏది లేదు, ఎక్కడ లేదు. ఇక్కడే ఉన్నా. ఇంకో ఈ చెట్టు కింద కూర్చున్నాం. అగో అక్కడ పేలింది ముందు. అక్కడ పేలితే బగ్గ మండి మంటలు వేస్తుంది, పొగలకి నల్లగా. లేచే వరకే మేము మొత్తుకుంటూ లేచాడు పోయి అయ్యో రారెల్లో అనగానే ఇక్కడ నుంచి ఒక 5-6 10 మంది కాక అటు ఉరికి పొగలని గుండ్రగా చుట్టూ తిరుక్కుంటూ పైకి లేచే వరకే బాగు అని లేచింది. ఏంటిది సిలిండర్ లేవంగానే ఇక పోయిన వాళ్ళందరూ వెనక తిరిగి వచ్చారు. ఇక వాళ్ళు వస్తారు. ఇక మేము మొత్తుకుంటూ ఇక ఈ చెట్టు కిందకి రోడ్డుకి ఎక్కినాం. ఇక ఎక్కినాం మొత్తుకుంటూ పోతే అన్ని కాలుకుంటూ ఇటు తిరిగినాయి. ఇక అంతా ఇటు తిరిగిపోయినాయి. మాకు ఏం లేదు. ఈ చీరతోటి బట్టతోటి బయట కూర్చున్నా నేను. వస్తువులన్నీ గాలిపోయినాయి మాయి. అంతవరకు ఉంది. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం చేయరు మీరు అందరు కలిసి. ఆ సార్ కూడా ఎమ్మెల్యే కూడా వాళ్ళు కూడా రావాలి. అందరు వచ్చి మాకు న్యాయం జరగాలి. మేము 3 సంవత్సరాలు అండి ఇక్కడ ఉంటున్నాం. ఎండకు తట్టుకోలేక, దోమలకు కొట్టుకోలేక, కరిసే పామెరక, కొట్టే దొంగెరక ఇక్కడ ఉంటున్నాం సార్. మేము అన్నిటికీ మాకు మీరు అందరికీ న్యాయం చేసి పోవాలి అంతే. ఇక్కడ ఈ కుటుంబాలను దాదాపుగా 400 కుటుంబాలని ఎవరిని కదిలించినా కానీ కన్నీళ్ళ యొక్క వాళ్ళ భాగవతమే చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాలిపోయినటువంటి గుడిసెలను చూసి ఒక పక్కన దీంట్లోనే పని చేసుకొని వచ్చి ఏదో తలదాచుకుంటున్నటువంటి కుటుంబాలకు ఇప్పుడు నిల్వ నీడ లేకుండా పోయినటువంటి పరిస్థితిని చూసి వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా లబోదిబోం అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు. మా బతుకు తెరువు అంతా కూడా అగ్గిపాలైపోయింది, బుగ్గిపాలైపోయింది అన్నటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తారు. మీరేం చెప్తారు? మేము ఇక్కడ 4 ఏళ్ళ నుంచి ఉంటున్నాం సార్. మా ఆయన పని చేస్తేనే నడుస్తుంది. చిన్న పిల్లలు ఉన్నారు, పాప కూడా హ్యాండిక్యాప్ ఉంది.
ఒకరు పని చేస్తే కానీ వెళ్ళదు. మాకు పక్క ఇండ్ల పట్టాలు కావాలి. ఇవే గుడిసెలు వేసుకొని ఉండాలంటే భయంతోనే మేము ఉండలేము. మధ్యాహ్నం కాబట్టి బయటకు పోయినాం, నైట్ జరిగితే శవాలైనా రారు. గవర్నమెంట్ ఇట్లే ఉంటారా? న్యాయం అనేది లేదా? ఈడ జరగాలి అందరికీ. తిండి తిప్పలు లేకుండా పెద్దలు ఉంటారు, పిల్లలు ఎట్లుంటారు? పిల్లలు రోడ్లు పొంటి పోతారు ఏడ్చుకుంటా. గవర్నమెంట్ ఎందుకు కనికరిస్తలేదు? పేదవాళ్ళు అంటే లెక్క లేదా? అంటే డబ్బున్నాకే సహాయం చేస్తుంది, నిరుపేదలను పట్టించుకోదు. నిన్న జరిగిందంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ రాలేదంటే మేము లెక్కలనే లేము అసలు. మరి ఓట్లేనిక లెక్కలు ఎట్లుంటాము? ఓట్లకు ఎందుకు వస్తారు? అప్పుడు కాలు మొక్కి మరి ఓట్లు వేయించుకుంటారు కదా. చిన్నపిల్లలను చూసి అన్న రావాలి కదా గవర్నమెంట్. ఇప్పుడు మా లీడర్లు చిన్నపిల్లలు ఉండరాను, నీళ్ళు అన్నమో నైట్ పెట్టించారు. వాళ్ళు 2-3 రోజులు పెట్టిస్తారు. ఎప్పుడైతే పెట్టియ్యారు కదా, వాళ్ళ చేతనైతే సాయం చేస్తారు. గవర్నమెంట్ సాయం లేని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు కూడా మా కోసమే పోరాడుతుర్రు. వాళ్ళకు సహాయం చేస్తే వాళ్ళు మాకు సహాయం చేస్తారు. మా పిల్లలను మమ్మల్ని ఆదుకోవాలి. మేము గుడిసెలలో అయితే ఉండలేము, ఈ భయాందోళన బతకలేము కూడా. మేము మాకు ఇండ్ల పట్టాలన్న కావాలి, ఇందిరం ఇండ్లని ఏదో ఒకటి అయితే చేయాలి మా కోసం. చాలా రోజులు వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి. కేవలం గుడిసెలు వేసుకుని మాత్రమే వీళ్ళందరూ కూడా ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే డిమాండ్ వినపడతా ఉన్నది. ఇదంతా కూడా 180 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్. ఇది అంతా కూడా గవర్నమెంట్ ల్యాండే, ఇప్పటికే డిక్లేర్ అయిపోయింది. కొంతమంది ఇప్పటికే మరి దీనిపైన దృష్టి పెట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కబ్జా చేసుకోవాలన్నటువంటి పోరాటం కూడా మరొక పక్కన కోర్టులో సైతం కూడా ఈ సంబంధించినటువంటి ల్యాండ్ పైన కేసు కూడా కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మీదే ఇవన్నీ మీయే ఇగో డబ్బాలో ఉన్నటువంటి మొత్తం బియ్యం, ఇగో డబ్బాలో పెట్టుకున్నటువంటి బియ్యం కూడా కనబడతా ఉన్నాయి కదా. ఇగో మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితి. ఇగో మొత్తం అంతా కూడా అగ్గిపాలైపోయింది. ఎక్కడ కూడా వాళ్ళు కనీసం ఇప్పుడు వండుకుందామన్నా కానీ ఒక బియ్యం గింజ కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి పెడితేనే వాళ్ళకు ఇప్పుడు కాలం వెళ్ళేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక వీళ్ళు పనులకు పోకుండా మరో పక్కన కాలిపోయినటువంటి గుడిసెలను చూసి వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. మీదమ్మా, మీదెక్కడమ్మా? ఏమేమి కాలిపోయినాయి అలా? మీ ఏమేమి కాలిపోయినాయమ్మా? మీ ఉన్నాయా? ఇంకెవరి ఉన్నాయమ్మా దీంట్లో? నువ్వు మాట్లాడతావా? మాట్లాడలేవా? అప్పుడు ఇండ్లు ఇస్తానని చెప్పిండు అన్న. అప్పుడు ఇండ్లు ఇస్తానని అందరికి హామీ ఇచ్చిండు. మేము ఇండ్లు ఇస్తాము, నీకు ఖచ్చితంగా మాకు ఓటేస్తే ఇండ్లు ఇస్తాం, అన్ని ఇస్తామని హామీ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాతకి అతని నమ్మి, రేవంత్ రెడ్డిని నమ్మి మీరు ఉండగానే మేము ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పిండు. చెప్పిన తర్వాతకి ఇట్లా అతని నమ్మి మేము అందరం ఇక్కడ ఫ్యామిలీలు అందరూ కూడా అతనికే ఓటేసిరు. అతని నమ్మిరు, చాలా నమ్మేసి ఓట్లేస్తే ఇవాళ కనీసం నిన్న మధ్యాహ్నం జరిగింది. ఎవరు రాలే, కనీసం ఫోన్ చేస్తే రెస్పాండ్ కనీసం ఎవరు కావట్లేరు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎస్ మల్లారెడ్డి. అతనికి కనీసం రెస్పాండ్ గిట్ట లేదు. ఇంతవరకు ఓట్లు వేయించుకున్నాడు, ఓట్లకైతే ఓట్లు అడుగుతాడు, అన్నీ అడుగుతాడు. కానీ కనీసం నిన్న మధ్యాహ్నం జరిగిన దానికి ఇప్పటి వరకు ఇట్లా ఏం లేదు, ఎవరు లేదు. కనీసం చాలా మంది అన్నం వండుకున్నామంటే బియ్యం ఇట్లా కాలిపోయినాయి. ప్రతి వస్తువు ఇట్లా ఏం లేదు. కట్టుబట్టలతోటి బయటికి వెళ్ళారు, కనీసం ఇప్పటి వరకు వీళ్ళని ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటిదాకా అన్నం లేకుండా అందరూ అక్కడ నిల్చున్నారు. ఉన్న గుడిసెలు, మిగిలిన గుడిసెలు వాళ్ళే సాయం చేసుకుంటా అక్కడ అన్నం వాళ్ళే వండుకుంటా తినుకుంటా ఇప్పటి మందం అయితే అట్లా ఉన్నది. కాబట్టి ఇంతవరకు ఇట్లా ఏ ప్రభుత్వం రాలేదు, ఎవరు రాలేదు, రేవంత్ రాలేదు, ఏ ఎమ్మెల్యే రాలేదు, ఎవరు రాకుండా కనీసం ఇంత రెస్పాన్స్ లేకపోతే వాళ్ళు దేనికి ఎమ్మెల్యే, దేనికి సీమ అంటే వాళ్ళ అవసరాలకేమో అన్నీ, మా అవసరాలకేమో ఏం లేదు. ఇప్పటికీ 3.5 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. నైట్ దోమలు, ఈగలు, కరెంట్ లేదు, ఏం లేదు. పట్టాలు ఇస్తా అన్నాడు, అన్నీ ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఏమి ఇవ్వకపోతే ఏందన్నా? ఏమి ఇవ్వకపోతే ఏంది? నువ్వు ఇస్తానని చెప్పినావు, నువ్వు ఇస్తామన్న తోటి వీళ్ళందరూ నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ ఉన్న జనాలు మొత్తం పబ్లిక్, నువ్వు ఆయన ఇస్తానన్న నమ్మకంతో అందరూ ఉన్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఇతరన్న నమ్మకంతో ఉంటే ఇంతవరకు ఇక్కడ కాలిపోయింది, ఇట్లా 300 పైగా గుడిసెలు కాలిపోయినాయి. ఇంతవరకు ఇట్లా కనీసం రెస్పాండ్ కాకపోతే ఏందన్నట్టు మనిషికి? అదే వేరే వాళ్ళకైతే అంటే ఇప్పుడు ఓట్లు వేసుకుంటానికి, ఆయన తిరుగుతానికి, ఓట్ల కోసం తిరుగుతానికి, అది చేసినావు, ఇది చేసినావు, ఏది చేసినావు? ఏది చేయలేదు. నువ్వు ఏమన్నంటే బస్సు ఒక్కటి ఫ్రీ పెట్టినావు, ఏం పెట్టలే. ఆ బస్సు కోసమైనా ఏమొద్దు మాకు. అది ఇట్లా అసలు నీ పరిపాలనే మంచి లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎమ్మెల్యే ఇట్లా ఎవ్వరు మాత్రం ఇట్లా రెస్పాండ్ అయితే ఎవ్వరు కావట్లేదు సార్. ఇంకా మీరే ప్రభుత్వమే చూసుకోవాలి అన్నీ.
ఓకే, చూస్తూ ఉన్నాం కదా, ఎవరు కదిలించినా కానీ వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇంత కాలినప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. చిన్న చిన్న డబ్బాలు కావచ్చు, ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి మంచాలు ఉంటాయి కదా, ఈ మంచాలన్నీ కూడా, బెడ్లు కూడా మొత్తం కాలిపోయినాయి. వాళ్ళందరూ కూడా నిరాశలు అయిపోయి ఎక్కడ చెట్టు నీడ ఉంటే అక్కడ తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సుమారుగా 400 గుడిసెలు కాలిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ 186 ఎకరాలలో చాలా గుడిసెలు ఉన్నాయి. దీంట్లో ఇంకా మిగతా సంబంధించినటువంటి 500-600 గుడిసెలు కూడా ఇంకా కొంత సేఫ్గా ఉన్నాయి. ఇంకా 400-500 పైనే ఈ గుడిసెలు కూడా కాలిపోయి వాళ్ళందరూ కూడా నిరాశలు అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ కావచ్చు, ఇదేనా గ్యాస్ పేలిపోయింది? ఫస్ట్ గ్యాస్ ఇదేనా పేలిపోయింది? అయ్యో, ఎక్కడమ్మా? అక్కడి నుంచేనా? అక్కడి నుంచే. ఇప్పుడు అన్ని ఇళ్ళల్లో ఉన్నటువంటి అన్ని ఇళ్ళల్లో ఉన్నాయి గ్యాసులు, అన్ని ఇళ్ళల్లో గ్యాసులు. సో ఇక్కడ కనబడతా ఉంది కదా గ్యాస్ బండ. ఇగో ఇది మొత్తం పూర్తిగా అంటే ఈ ప్రతి గుడిసెలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ మొత్తమే పేలిపోవడం జరిగింది. అన్ని గ్యాస్ ఇక్కడ ప్రతి గుడిసెలో ఒక గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ కూడా మొత్తం లేకుండా అయిపోయింది. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేటువంటి వాళ్ళు అనుకుంటా ఇక్కడ ఈ బండి కూడా పూర్తిగా కాలిపోయింది. సో అక్కడ బీరువాలో దాచుకున్నటువంటి అన్ని వస్తువులు కూడా ఎక్కడికక్కడ కాలిపోయినటువంటివి కనబడతా ఉన్నాయి. సో చూడొచ్చు, ఇక్కడ ఒకసారి చూస్తే ఇదంతా కూడా ఒక శ్మశానం లాగానే కనబడతా ఉన్నది. ఇప్పుడు మొత్తం గుడిసెలు ఉండేది మొత్తం ఇప్పుడు ఒక శ్మశానాన్ని తలపిస్తూ ఉన్నది. ఇది మీదేనన్నా? గాజు షాప్ మొత్తం తలిపోయింది అన్న, మొత్తం గీజులు సామాను. మీ గాజులు మీ గాజులు దుకాణం? గాజులు పెట్టుకుంటాం, మొత్తం కాలిపోయింది. అగో మొత్తం ఏం లేకుండా ఊడికి పాలైపోయింది. మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, గాజుల వ్యాపారం. ఈ గాజులు కూడా మొత్తం పోయినాయి, ఏమి లేకుండా. తినడానికి కాదు అసలు, వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా అయిపోయినాయి మా బతుకులు. పండుకోవడానికి లేదు, నేల మీద బతుకోవాల్సి వస్తుంది. మాకు ఏదైనా అధికంగానే ఏదైనా కానీ గవర్నమెంట్ ఏదైనా చేయాలని కోరుకుంటున్నాం. అది మీరేం చెప్తారన్న? మీది ఎక్కడ ఉందన్న? మీరు అక్కడ ఎప్పుడు ఎన్ని గంటలకు అయింది? నిన్న మా 12:41 కూడా కాలిపోయిందా? మాదే మీది ఉందా? ఉంది. ఏమేమి కాలిపోయినాయి మొత్తం? ఇక్కడ సిలిండర్లు అవి మొత్తం, బీరువాలు, బండ్లు, ఇట్లా మంచాల జరిగింది స్టార్టింగ్. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ దేనికి అసలు ఎండ కాలేకపోతుంటే వాళ్ళంతా తెలియదు అన్న. మేము పనులు చేసుకోవడానికి పోతాం కదా, మేము వచ్చరికి 2-3 అవుతుంది. అది స్టార్టింగ్ లేచింది. అది గుడిసె ఇది అవుతుంది. గ్యాస్ పెద్ద గ్యాస్ ఇదా? ఇది అసలు ముందుగా స్టార్టింగ్లో అయింది. ఇగో ఈ గుడిసెలో అయిపోయింది. ఈ గుడిసెలో అయింది. ఇది ఒకదాని తర్వాత ఒకటి ఇక పూర్తిగా 400 గుడిసెలకు అంటుకోవడం జరిగింది. ఇగో ఇదే గ్యాసు. ఇది పెద్ద గ్యాస్. ఇది పెద్ద దేనికి వాడతాను ఇప్పుడు? ఇది వంటకేనా? వంటదేనా? అది ఇక్కడ నుంచి పేలింది, మొత్తానికి అంటుకున్నది. ఫస్ట్ చిన్నగా అంటుకున్న తర్వాత ఇక్కడ సిలిండర్ దాకా సిలిండర్ పేలి ఇంకో సిలిండర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. చిన్న మీద మొత్తం మా గుడిసె ఆడ ఉల్లిగడ్డలు కాలినాయి, సామాన్లు కాలినాయి, అన్ని కాలినాయి. అసలు ప్రస్తుతం ఇప్పుడు మాకు పేమిన బట్ట తప్ప ఏం లేదు. సాయం చేసేటోళ్ళు ఇప్పటి వరకు ఎవరు రాలేరు. ఏ రాజకీయ నాయకుడు తప్ప, ఇక్కడ సిపిఐ పార్టీ వాళ్ళు తప్ప ఇంకా మిగతాలు ఎవరు రాలేరు. కనీసం తాయానికి గుడికెట్ నీళ్ళు ఇవ్వడం లేదు. మాకు నీళ్ళ సాయము అదేమన్నా మాకు చిన్న సాయం అని చేయాలి. మాకు సిపిఐ పార్టీలే మాకు అన్ని పెడుతున్నారు తప్ప, సిపిఐ పార్టీ తప్ప మిగతా ఏ పార్టీ వాళ్ళు రాలేరు. చూస్తాను లేదు, ఇక్కడ ముఖం గిట్టని చూడలేరు. కొద్దిగా మాకు సాయం అని చేయాలి, మాకు నష్టపరిహారం కట్టాలి, మాకు ఈ పట్టా స్థలాలు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి, స్థలాలు అది అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు 40 గజాలు ఉన్నాయి, కొన్ని 22 ఉన్నాయి, 20 ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఏదైనా ఒకటి మాకు సోయ చేయాలి. ఎందుకంటే కనీసం నీళ్ళు ఇంటికాడ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు వేసినా ఆర్పుతుండే. కానీ నీళ్ళు లేక ఈరోజు ఇన్ని కానీ నష్టం జరిగింది. రాత్రి అంతా ఎక్కడ మరి పడుకున్నారా లేకపోతే చుట్టాలు? రోడ్ పైన వండుకున్నాం. గుడిసెల్లో ఏం లేవు, రోడ్ పైన. ఇక బట్టలు అసలు స్నానం చేయాలంటే ఇక బట్టలు లేవు, ఏం లేవు, ఏమీ లేవు. ఒక్కొక్కరికి 50,000 చిన్న బిజినెస్ వాళ్ళు ఉంటారు. పైసలు నష్టము, ఆస్తి నష్టం, మొత్తం నష్టం జరిగినాయి.
అంటే ఇప్పుడు మీకు ఎక్కడ కూడా ఊర్లలో కూడా ఏది లేదు. ఏం లేవు, ఊళ్ళో పొలాలు లేవు, ఏం లేవు. ఏదో ఒకటి ఆసరాగా దొరుకుతాయి. మా కిరాయిని తప్పితే కిరాయి రూమ్లో ఉండడం కంటే ఇక్కడ ఉంటే బాగుంటుంది, కిరాయిని తప్పుతుంది అని చెప్పి ఉన్నాము. అలాంటప్పుడు ఇక ఇలా జరిగింది ప్రమాదం. ఇక అదే నైట్ జరిగింటేనా ప్రాణ నష్టం కూడా జరుగుతుండే. డే జరిగింది కాబట్టి ప్రాణ నష్టం ఏం జరగలేదు, ఓన్లీ గుడిసెలే అంటుకున్నాయి. గుడిసెలు దాంట్లో ఉన్న సామాన్లు మినిమం ఒక్కొక్కరికి ఎంత తక్కువ 50,000 నష్టపరిహారం జరిగింది ఒక్కొక్క ఇంట్లో. కనీసం గుడిసె కట్టుకోవాలని ఇప్పుడు గుడిసె కట్టుకోవాలని 30,000 నుంచి 40,000 అవుతుంది. అదే ఇంకా సామాను సపరేటు, మళ్ళీ వాళ్ళ డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటాయి. కొంతమంది పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు, అవి ఉన్నాయి. మీరేం చెప్తారు? ఏం లేదు, మధ్యాహ్నం అయింది అనుకోకుండా, ఏమైందో తెలియదు. ఇంట్లో ఏం సామానం తీసుకుందామన్నా ఏం టైం దొరకలేదు. మీకు అంటే గతంలో అంటే 3 సంవత్సరాల కానీ మీరు గుడిసెలు వేసుకున్నప్పటికీ కూడా ఎవరైనా మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది మా పట్ట భూమి అన్నటువంటిది ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి బెదిరించేటువంటి ప్రయత్నమో, లేదు మీరు ఖాళీ చేయాలని చెప్పేసి ఎప్పుడైనా అన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎప్పుడైనా కనబడ్డదా? అంటే అట్లా అనలేరు కానీ మాకు ఇక్కడికి వచ్చి బెదిరిస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు అన్న వస్తే మేము అందరం మా లీడర్లు చెప్తే మేము అందరం చుట్టుముట్టు కావాలన్నాము, అన్ని చేసినాము. ఆ రాత్రి మా లీడర్లు కూడా పెద్దలు ఫోన్ చేసి చెప్పారు, అది అక్కడికి అయిపోయింది. అప్పటి నుంచి ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా 1 year నుంచి అయితే ఇంకా ప్రశాంతంగా ఉన్నాం. మాకు నీళ్ళ ట్యాంకులు కట్టించారు, ఉంటున్నాం. అనుకోకుండా మధ్యాహ్నం పూట అయింది, ఇంకా అసలు ఏం ముట్టుకోలేకుండా అంటపడ్డాయి, ఏం సామాన్ తీసుకోలేకుండా చిన్నపిల్లల్ని పండుకున్న పిల్లల్ని ఎత్తుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మినిమం 50,000 నుంచి 60,000-70,000 మధ్యన మాత్రం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. 5,000-10,000 ఇంట్లోనే పెట్టినాం. పొద్దున్న తీసుకుని మీద అనుకోకుండా డ్యూటీకి సార్ ఫోన్ చేసి వెళ్ళిపోయినాం, అవి కూడా తగలబడిపోయినాయి. ఇప్పుడు తినడానికి తిండి కూడా లేవు, ఈ పెన్ను ఉన్న టీ-షర్టు ప్యాంట్ తప్ప ఏమీ లేవు. మా సిపిఐ లీడర్లే మాకు ఇంత అన్నం పెట్టి నైట్ నుంచి పెడతారు. అంతకుమించి ఇక్కడికి వచ్చిన రాజకీయ నాయకుడు లేడు, ఎవరు తొంగి చూసిన పాపన లేరు, అంతకుమించి ఏం లేదన్న. మా సిపిఐ లీడర్లే చూస్తారు. ఇంతవరకు ఈ లీడర్ వచ్చింది లేదు, వేరే పార్టీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి తప్ప ఎవరు వచ్చింది కూడా లేదు. నువ్వు చదువుకుంటావు? మీ బుక్స్ ఇట్లా అన్నీ కూడా కలిపి సర్టిఫికెట్లు కనుక కలిపిన అన్నలే పొద్దుట నుండి ఏం తినలే. ఎవరు కూడా దాతలు ఎవరు కూడా పెట్టలేదా? ఎవరు పెట్టలే. నైట్ అక్కడ అన్నలు అక్కడ పెట్టిరు, పొద్దుగాల టిఫిన్ పెట్టిరు అంతే. మరి మీ అమ్మ మీ నాన్నకి ఇట్లా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అక్కడ పనికి పోయారు. పనికి పోయారా? గుడిసెలు కాలిపోయినా కానీ పనికి వెళ్ళాలి. పిల్లల స్కూల్ పక్కన ఎండ కొడతా ఉంది, ఎక్కడ ఉంటున్నావు మరి ఇప్పుడు? అటు ఇటు తిరుగుతూ ఉంటాను. తిరగడమే. నువ్వేం చేస్తావు గురు? నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. అది ఇంకా మాట్లాడతారా? మీది ఉందన్న? మీది ఉందా? మీది ఎక్కడ ఉంది? మీ ఇంట్లో ఏమేమి కలిపినాయి? చెప్పండి. గ్యాసు, ఈ వంట సామాగ్రి, మళ్ళీ వంట చేసుకునే పాత్రలు, బట్టలు, మంచం, మన కొంత ఈ తలుపులు, ఇవన్నీ దర్వాజాలు ఇవన్నీ కూడా కాలిపోయినాయి అన్న. నువ్వేం చెప్తావు? మీది కూడా కాలిపోయిందా? మొత్తం అన్నీ ఒకటే గుడిసే మాలి, మొత్తం ఏమీ లేవు, కాలిపోయిన బియ్యము, బట్టలు అన్నీ మొత్తం కాలిపోయేటప్పుడు ఉన్నావా ఇక్కడ? నేను పనికి పోయినాయి, రాలేకపోయినాం, కాలిపోయినప్పటికీ వస్తున్నాం. ఇంకా ఏమేమి ఉన్నాయి లోపల? మరి మీ గిన్నెలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఈ కప్పు నీటి ఉన్నాయి, బొంతలు, పొరుపులు, మంచాలు మొత్తం ఏమీ లేవు. ఇంకా ఒక్కడికి వచ్చి కూడా అండి అక్కడ ఎట్లా ఉన్నారు, మొత్తం ఏం మట్టే ఉన్నది అంతే. ఎక్కడమ్మా మీది? ఎక్కడ? ఆంధ్ర సైడే మరి. ఇక్కడ బతుకుతా ఉంటారు, పనికి వచ్చినామే. నేను పనికి పోయినామే, మా ఆయన కూడా పనికి పోయాడే, రాలేకపోయినామే కాలిపోయేటప్పటికి. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామే, తిండి తిప్పలు లేకుండా. చూస్తూ ఉన్నాం కదా, ఒక పక్కన వాళ్ళందరూ కూడా అంటే ఎవరిని కదిలించినా కానీ అదే బాధ చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా వాళ్ళకు కట్టుబట్టలే మిగిలిపోయినాయి, మేము ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. వాళ్ళు నిన్నటి నుంచి కూడా కొంతమంది ఎవరైనా అన్నం ఇస్తే తీసుకుంటా ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ చిన్న బాబు కూడా కనపడతారు, పాపం ఎండలో ఉండాల్సినటువంటి ఆ పరిస్థితి కనపడతా ఉన్నది. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక పక్కన చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చెట్లు కూడా మొత్తం అంతా కాలిపోయినాయి. ఏంటిదమ్మా ఇప్పుడు బాబుని తీసుకొని ఉండవు, పాపం ఎండలో ఉన్నాడు కదా, ఏంటిది? ఎందుకు మీ ఇంట్లో ఉన్నటువంటి ఏం వస్తువులు కాలిపోయినాయి? 2,000 మాలు 10,000 మాలు కాలిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. పైసలు కూడా 20,000 పైసలు మొత్తం నాశనం అయిపోయింది. మేము బిజినెస్కి వెళ్ళాం, ఉల్లిగడ్డ బిజినెస్.
ఓకే. పిల్లని వేసుకొని 3 సంవత్సరాల నుంచి ఇండే ఉంటున్నాం. ఎక్కడ ఇల్లు గిన లేదు, రూమ్ గిన్నె ఎక్కడ లేదు మాకు. మీరే చూపించాలి ప్రభుత్వం. ఎట్లా పాపం పిల్లలు కూడా వాళ్ళు ఎండలోనే ఉన్నారా? ఎండలోనే ఉంటున్నారు. ఏమైనా మరి పిల్లలు అయినా మీరు ఏమైనా తిన్నాం, టిఫిన్ చేసాం, బయట చేసాం. వండుకోవడానికి కూడా ఏం లేదు ఇక? ఏం లేదు అసలు, ఏం ఒళ్ళు మీద బట్టలు తప్ప ఇంకేం లేవు అసలు. సో చూసుకోవచ్చు ఒకసారి అక్కడ ఉల్లిగడ్డలు, అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఉల్లిగడ్డలు అనే కాదు, మిగతా అన్ని వస్తువులు కూడా ఎక్కడికక్కడ కాలిపోయినాయి. కుట్టు మిషన్లు కాలిపోయినాయి. మిగతా ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి ఆ వస్తువులు కూడా ఒకసారి చూడవచ్చు. కుట్టు మిషన్తో పాటు ఉన్నటువంటి ఇంట్లో వాటర్ పోసుకోవడానికి ఆ డబ్బాలు కావచ్చు, వండుకోవడానికి ఉన్నటువంటి ఆ గిన్నెలు కావచ్చు, ఇవన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. బట్టలు మొత్తం ఎక్కడికక్కడ కూడా మీదేనా అమ్మా? మీదేనా ఈ మిషన్ అంతా మీదేనా? ఏం జరిగిందమ్మా నిన్న మధ్యాహ్నం 12:30కి మంటలాగా వచ్చేసారు. ఇక్కడ బట్టలు కుట్టుకుంటున్నాను. ఇక్కడే ఉన్నావా నువ్వు? బట్టలు కుట్టుకుంటున్నాను సార్. మంటలాగా వచ్చేసారు. అక్కడికి వెళ్ళి చాలామంది మగవాళ్ళు వచ్చి మంటలు ఆరలేదు. అక్కడ మొత్తం బాంబులా గ్యాస్ పేరగానే మగవాళ్ళు కూడా పరిగెట్టుకు వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత వచ్చి చూడబడికి మొత్తం అంతా ఇలా కాలిపోయింది సార్. ఏం మిగలేదు, ఏమి కూడా మేము తీసుకోలేదు సార్. సెల్ ఫోను, ట్యాపు, పవర్ బ్యాంకులు అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్ కాలిపోయి. ఫోన్లు కూడా ఇలానే ఉన్నాయి సార్. అది సెల్, అది పవర్ బ్యాంక్, ఇక్కడ ట్యాప్ సార్. పిల్లలు ట్యాప్, అది సెల్ ఫోన్ సార్. అయ్యో ఫోన్ ఒకసారి చూపెట్టు ఒకసారి. అది పవర్ బ్యాంక్ సార్. పవర్ బ్యాంక్, ట్యాప్ కావచ్చు, మిగతా ఉన్నటువంటి కొన్ని ఎలక్ట్రికల్ పరికరాలు కూడా, పీకో మిషన్, మామూలు మిషన్ అన్ని కాలిపోయి సార్. ఇంకా సార్ పీకో మిషన్, టీవీలు కూడా ఉన్నాయా? పీకో మిషన్ అన్నీ సార్. ఓకే. ఎంత ఉన్నది మీ, ఎంత నష్టపోవచ్చు ఇప్పటి వరకు మీది ఈ కాలిపోవడం ద్వారా మీ ఇంట్లో? 2 లక్షల దాకా నష్టపోవచ్చు సార్. డబ్బులు ఏమైనా ఉన్నాయా? 40,000 దాకా కుట్టుకున్న డబ్బులే దాచుకున్నాం సార్. కుట్టుకున్న డబ్బులు దాచుకున్నాం, అవి కూడా కాలిపోయినాయి. మా ఆయన గారు పనిచేసి బ్యాగ్ ఉంటుంది కదా సార్, క్యాట్లాగ్ బ్యాగ్ అన్నీ కాలిపోయారు. అవి టూల్స్ గట్ట అన్ని, వంట సామాన్లు మొత్తం అన్నీ ఇక్కడే సార్. మేము రూమ్ కాల్ చేసి ఇక్కడ ఉంటున్నాం. అన్నీ సర్వం కాలిపోయాయి సార్. ఇంకా పిల్లల్ని ఒక్కటే తీసుకుని వెళ్ళిపోయాను సార్. నాకు కంగారు వచ్చి పేదగాని ఇంకా ఏం చూసుకోలేదు నేను. వెళ్ళిపోయి ఎదురుకి వెళ్ళి చూసి మళ్ళీ రావడం మొత్తం అంతా కాలిపోయింది సార్. ఇప్పుడు ఎట్లా మరి? ఏడ ఉంటున్నారు సార్? ఇక్కడ మంచి ఇక్కడ పక్క వాళ్ళ దగ్గర, ఇక్కడ బయటే కూర్చో. ఇక్కడ ఇంకే ఎండలోనే సార్. ఇంకెక్కడ సార్? ఇక్కడ కూర్చొని ఉంటున్నాం సార్. సో ఒకసారి చూసుకోవచ్చు మొత్తం. ఒకసారి చూడు ఒకసారి, అది ఆ కాలినటువంటి వస్తువులు. పాపం చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఎక్కడ పడుకోబెట్టాలో తెలియదు. ఎండలో పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలకు చెట్ల కింద పడుకోబెట్టారా? ఏం లేదు. ఇక మంచాలు కాలిపోయినాయి, బట్టలు కాలిపోయినాయి. వాళ్ళు ఇక ఏమున్నా కానీ ఇప్పుడు చెట్ల నీడకు ఉండాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది వీళ్ళందరికీ కూడా. చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కడో, ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు ఎండలో ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లలను కాపాడుకోవడం కోసం ఒక పక్కనేమో ఎండ, మరో పక్కన చిన్న చిన్న చెట్లు ఉంటే ఆ చెట్ల కింద పడుకోబెట్టాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మీదెక్కడమ్మా? మీది కాలిపోయిందమ్మా? మీది కూడా కాలిందా? సార్ చెప్పండి పర్లేదు చెప్పండి. ఏమేం కాలిపోయినాయి మీ ఇంట్లో? ఏం కాలిపోయినాయి చెప్పు, ఏం కాలిపోయినాయి? మిషన్లు, డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి, కుట్టు మిషన్స్ ఉన్నాయి, బీరువాల బట్టలు ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి, పిల్లల సర్టిఫికేట్స్ ఉన్నాయి, మా డిగ్రీ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్స్ అన్నీ కాలి బూడిదైపోయినాయి సార్. అక్కడ పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయి, కుట్టు మిషన్స్ ఉంది, అన్ని మిషన్లు కాలిపోయినాయి సార్. సర్టిఫికేట్లు మొత్తం కాలిపోయినాయి. ఇదేనా మీది? ఇది సార్. సర్టిఫికేట్లు కూడా మొత్తం అన్ని కాలిపోయినాయి. సర్టిఫికేట్ మొత్తం బీరువాలు సార్. ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు లేరా? మేము లేము సార్. నాకు తెలియగానే వచ్చేసినాం. వచ్చేసరికి మొత్తం బూడిదైపోయింది సార్. ఏం మిగలకుండా. ఒకసారి చిన్న పాప దాచిపెట్టినాయి గురిగిలో. చిన్న పాప దాచిపెట్టినాయి. నోట్లు ఉండే నోట్లు కాలిపోయినాయి. చిన్న పైసలు ఉన్నాయి. చిన్న పాప దాచుకున్నటువంటి డబ్బులు నిజేనా నాన్న? ఇంకదా ఇంట్రా ఇవేనా? నువ్వు దేంట్లో దాచుకున్నావు డబ్బులు? నువ్వు దేంట్లో దాచుకున్నావు? గురిగిలో దాచిపెట్టిన. నువ్వు దాచుకున్న డబ్బులేనా ఇవి? ఏమైంది మరి? నిన్న ఏమైంది నాన్న? నిన్న ఏమైంది తల్లి? సో ఈ పాప దాచుకున్న గల్లగురిలో దాచుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ సార్. ఒక పక్కన నోట్లు కాలిపోయినప్పుడు కూడా ఈ చిల్లర డబ్బులు మాత్రమే మిగిలిపోయినాయి. సో పిల్లలు కూడా పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎండలో కూడా. సో ఈ గుడిసెలోనే తల దాచుకొని వాళ్ళ పేరెంట్స్తో కబుర్లు చెప్పుకున్నటువంటి వాళ్ళకు ఈరోజు నిల్వ నీళ్ళు లేకుండా పోయింది. ఇది ఒకసారి అన్ని ప్రతి ఇంట్లో కూడా ఇవే కనబడతా ఉన్నాయి. గ్యాస్ కనబడతా ఉన్నది, బీరువా కనబడతా. ఇదేనా
ఇక డ్రిల్లింగ్ మిషన్ సంబంధించింది ఎంత ఉంటుంది దాని కాస్ట్ ఎంత ఉంటుంది డ్రిల్లింగ్ మిషన్ 50,000 సార్ ఇది. 50,000 50,000 50,000 మిషన్స్ ఇది దానికి సంబంధించిన సామాన్స్ అన్ని ఇవి అన్ని దానికి సంబంధించిన సామాన్స్ ఓకే ఇది పెద్ద పెద్ద బిట్లు అన్నీ ఇదిగో మిషన్ చూడండి సార్ ఇది మిషన్ ఈ మిషన్ మొత్తం కాలిపోయింది ఇది కాలి బూడిదైపోయింది ఇది కరిగిపోయింది మొత్తం కాలి ఇది కుట్టు మిషన్ ఇది ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు అక్కడి నుంచి గ్యాస్ సిలిండర్ ఎగిరి ఇక్కడ పడ్డదంట పడంగానే పిల్లలు మాకు ఫోన్ చేసారు ఇట్లా డాడీ ఇట్లా పరిస్థితి మన గుడిసె కాలిపోతుంటే మేము చెప్పినాం మీరు అక్కడ ఉండకండి రా మీరు బయటికి వెళ్ళిపోయినట్టు పెట్టండి అక్కడి నుంచి బయటికి గుడిసె మొత్తం బయటికి వెళ్ళిపోయారు అక్కడ మాకు తెలిసాగానే వచ్చేసినాం మేము వచ్చేసరికి మొత్తం బూడిదైపోయింది ఇక్కడ పక్కన అంటేసరికి అప్పటికే అంబులెన్స్ వచ్చి ఫైర్ స్టేషన్ వచ్చి కాల్చినాయి కానీ ఇంత చేసినా మొత్తం పోయింది బీరువాలు ఒకవేళ కనుక మీకు పట్టాలు కనుక ఇచ్చినట్టయితే మీరు పక్క ఇల్లు కట్టుకునేటోళ్ళు ఇది కాకపోతే ఇలాంటి అసలు పరిస్థితి రాకపో మాకు ఇది గుడిసెలు కాబట్టి ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది గుడిసెలు కాబట్టి ఎండాకాలం కాబట్టి ఈజీగా సింపుల్గా కాలిపోయింది ఒకదానికి అంటుకునే అంతలే అదే మాకు పట్టాలు ఇచ్చి ఉంటే ఈ పాటికి మేము మాత్రం ఉండేవాళ్ళం ఇంత పరిస్థితి జరిగేది కాదు మాకు అసలు పిల్లలకు ఉన్నటువంటి బుక్స్ బట్టలు ఏం లేవు చూడండి బుక్స్ కానీ బట్టల్స్ కానీ చూసుకోవచ్చు ఒకసారిగా పాపం పిల్లలకు సంబంధించిన పాటు వాళ్ళు పని చేసుకునేటువంటి అంటే ఆ డ్రిల్లింగ్ పని చేస్తే ఆ బతికేటువంటి ఆ కుటుంబం మరో పక్కన ఆ కుట్టు మిషన్తో పూట గడిచేటువంటి ఆ కుటుంబాలు సైతం కూడా ఇప్పుడు వాళ్ళు ఏం పని చేసుకోవాలో అర్థం కాదు ఇక మొత్తం చూసుకోవచ్చు బట్టలు కావచ్చు పేపర్స్ కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కాగితాలు కావచ్చు బ్యాటరీ సోలార్ బ్యాటరీకి సంబంధించింది సోలార్ సిస్టమ్ పెట్టుకున్నామండి పవర్ లేక పిల్లలు రాత్రి హోంవర్క్ చేసుకుంటారని సోలార్ పెట్టించుకున్నామండి ఆ సోలార్ కూడా పేలిపోయింది సోలార్ ప్లేట్ కానీ బ్యాటరీస్ కానీ లైట్లు ఫ్యాన్లు ఇదిగోండి ఫ్యాన్ మొత్తం కలిపి సోలార్ సంబంధించిన ఫ్యాన్ ఇది ఈ ఫ్యాన్ మొత్తం కలిపి 2 ఫ్యాన్లు ఉండేవి ఫ్యాన్లు బ్యాటరీ ప్లేట్ దానిపైన ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ కూడా కాలిపోయింది మొత్తం బూడిదైపోయింది ఏం మిగిలేదు మాకు ఏమన్నా చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి కలిసి మాకు తాత్కాలికంగా నష్టపరం కలిగించాలి ఇప్పుడు ఈ సామాన్లు చూస్తే మాకు దగ్గర 4 లక్షల చిల్లర ఖర్చు వస్తుంది మళ్ళీ మేము గూడ వేసుకుంటే 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది మాకు కనీసం మాకు గూడ వేసుకోవడానికైనా 1 లక్ష రూపాయలు కనీసం పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నామండి తాత్కాలిక పరిష్కారం అదే మాకు ఇప్పుడు ఎక్కడ కట్టుబట్ట తప్ప మాకు దగ్గర ఏం లేదండి ఇప్పుడు ఈ కట్టుబట్ట ఒకటే ఉందండి మా దగ్గర సో అన్ని వస్తువులన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా కాలిపోయినటువంటిదే కనపడతా ఉన్నాయి సో ఒకసారి చూడ సగం కాలినటువంటి అవి కూడా కనపడతా ఉన్నాయి ఆడదాకా సగం కూడా కాలిపోయినాయి ఇక అంతలే పైరు ఇంజన్ వచ్చినాయి నీళ్ళు పోసిర్రు లేకుంటే మొత్తం కాలిపోయేది అది అది మాది అది మొత్తం కాలిపోయినాయి సార్ మరి మాకేం పరిస్థితి చేస్తారో సార్ ఏం చేస్తారో మాకు అర్థం తెలియదు ఇగో మేము అట్లా రోడ్ మీద పడి ఉన్నాం 3 సంవత్సరాల నుంచి ఈగల్లా దోమల్లా మేము అట్నే చేస్తున్నాం ఏదైనా ఉంటే మీరే దాన్ని ఆ సార్ చేస్తాడో మరి ఏం చేస్తాడో మాకు తెలియండి సార్ అది ఆయనకు నమ్ముకొని మేము ఉన్నాం కానీ మాకు ఇప్పుడు ఏం దయదరం ఆయన చేతిలో ఉంది ఆయన మాకు గుడిచ కాలిపోయినాక ఏమి ఇస్తాడో ఏం దయదరం మాకు ఏదైనా కానీ సార్ మాకు మాత్రం పట్టాలు ఇవ్వాలి మాకు కొంచెం జాగ ఇవ్వాలి ఆయన అంతే సార్ సో చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటిది ఈ పట్టాలు కనుక ఈ పేదలు కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు పక్క గృహాలు కనుక నిర్మించుకుంటే ఇటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఒక పక్కన సిపిఐ కావచ్చు సిపిఎం సంబంధించినటువంటి పార్టీ నాయకులు మాత్రమే ఇక్కడ కొంత వచ్చి వీళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం ఒక పూట భోజనం పెట్టేటువంటి ప్రయత్నం చేసిన తప్పించి ఏ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు సైతం కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకు భరోసా ఇచ్చి మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి నాదులు లేదు అని చెప్పేసి ఒక పక్కన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా చాలా కుటుంబాలన్నీ కూడా వందలాది కుటుంబాలు ఇక్కడ గుడిసెలు వేసుకొని 3.5 సంవత్సరాల కానించి కూడా ఇక్కడే జీవనోపాధి పొందుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏది లేక మరో పక్కన అక్కడ గుంట భూమి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక గుడిసె వేసుకొని చిన్న చిన్న పనులు లేబర్గా పనిచేస్తూ ఉన్నారు. మేస్త్రి పని కావచ్చు, మిగతా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు, ఉల్లిగడ్డలకు సంబంధించినటువంటి వ్యాపారమో లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి కుటుంబాలు ఇక్కడ ఎక్కువగా కనపడతా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు ఎక్కడ ఉన్నటువంటి అంటే గుడిసెలో మొత్తం గుడిసెలు కాలిపోవడంతో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద
మీద కాలినటువంటి గుడిసెలను చూసి కూడా వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. సో తలదాచుకోవడానికి కూడా ఏది లేకపోవడం ద్వారా మేము అంతా కూడా ఎండలో ఉండాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కనీసం ఇంకా ఏదైనా నీళ్ళ బాటిలో లేకపోయినట్లయితే ఇంకేమైనా తినడానికి ఏమైనా తీసుకొచ్చుకుందాం అన్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు కూడా మొత్తం కాలిపోవడం జరిగింది. ఇక మేము ఎక్కడ ఏమి కొనుక్కొచ్చుకోవాలన్నా కానీ ఇక్కడ కూడా ఏమి లేవు. మేము పని చేసుకుంటేనే జీవనోపాధి పొందేటువంటి ఈ కుటుంబాలు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో పాటు పెట్టుకున్నటువంటి మనీ, మరో పక్కన కట్టుకున్నటువంటి బట్టలు సైతం కూడా మొత్తం కాలిపోయినాయి అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు, సగం సగం ఇండ్లు కూడా కాలిపోయినాయి. ఇంకా పూర్తిగా కూడా మొత్తం అంటే ఇంకా చాలా గుడిసెలు కూడా ఉన్నాయి. వాటి కూడా అంటుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన ఫైర్ ఇంజన్లు రావడం, వీటన్నిటి కూడా కొంత ఆర్పేటువంటి ప్రయత్నం చేయడంతో కొంత కొన్ని గుడిసెలు ఇంకా ఆగిపోయినాయి. లేకపోతే ఇంకా పెద్ద ప్రమాదమే సంభవించేది. మీదే నమ్మ ఈ గుడిసె? మీదే మొత్తం కాలిపోయినాయి. మేము కూడా మాగమైనాయి సార్. పిల్లల్ని ఎత్తుకొని సిలిండర్ ఎత్తుకొని ఉరికినాం. ఇంకేం తీసేయడానికి అవకాశం లేదు సార్. ఓకే, ఎట్లుంటుందని న్యాయం చేయాలి. ఓకే, ఏడ్చుకుంటూ ఉన్నాం కానీ ఇంకా మాకేం దోస్తలేదు. పేలుతున్నాయి, బాంబులు వేలినట్టు వేలుతున్నాయి సిలిండర్లు. ఇంకా ఏడ్చుకుంటున్నాం, మాకేం దోస్తలేదు సార్. అవి ఇంజన్లో వచ్చిన తర్వాత ఇంతవరకు ఆగినాయి, లేకుంటే ఇంకా అన్నీ కాలిపోయేటుంటాయి. సో ఇది కాలినటువంటి గుడిసెలలో సైతం కూడా ఇంకేమైనా వస్తువులు ఇంకేమైనా మిగిలిపోయినాయా, ఇంకేమైనా దొరుకుతున్నాయా? ఒక పక్కనేమో ఆ పైసలు కాలిపోయినాయి, ఇంకొక పక్కనేమో వస్తువులు కూడా కాలిపోయినాయి. సో ఒక పక్కన ఇంకేమైనా మిగిలి ఉన్నాయేమో అన్నటువంటి చిన్న ఆశతో ఇంకా వెతుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. తమ్ముడు ఏంటి, ఏం వెతుకుంటున్నావు ఇలా? నా పేరు గౌతమ్, నేను 9th క్లాస్ చదువుతున్నా. మా ఈ గుడిసెలు కాలిపోయినాయి అండి. ఏంటి అవన్నీ? బుక్స్ చదువుకుందామని బుక్స్ గుడిసెలో పెడితే అన్నీ కాలిపోయినాయి. ఉన్నాయా, కనీసం ఉన్నాయా చదువుకుందామని అని వెతుక్కుంటున్నా. ఎండ బాగా కొడుతుంది, ఎండలు ఏడుండాలి అర్థం కావట్లేదు. ఇక బుట్లు మీరే కొంచెం మమ్మల్ని చూడాలి, మాకు ఇల్లుండడానికి ప్లేస్ ఇవ్వాలి మీరే. కొంచెం బుక్కులు గిట్ట లేవు, ఇప్పుడు ఏం లేదు, ఖాళీగా ఉన్నాం అంతే. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. నీదేంటి తమ్మి, నువ్వు కూడా? 6th అయిపోయింది, 7th పోతాను. గైడ్లు, బుక్స్ అన్ని కాలిపోయి ఏం లేవు, పేపర్లే మిగిలినాయి లాస్ట్. అసలు చూపెట్టేది ఏంటిది? అది గైడ్లు. గైడ్సా? గైడ్లు. మరి ఎవరైనా వచ్చి మీకు బుక్స్ ఇస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం? ఎవ్వరు రాలేదు. నైట్ నుంచి మా సిపిఐ పార్టీ వాళ్ళు చూసుకుంటారు, అన్నం పెట్టి టిఫిన్లు పెట్టిర్రు, కానీ ఎవ్వరు రాలేదు. కొంచెం మమ్మల్ని మీరు చూడాలని అడుగుతున్నాం. సో అది పాపం పిల్లలు సైతం కూడా వాళ్ళు అంటే చదువుకున్నటువంటి ఆ పిల్లలు వాళ్ళు ఇంకేమైనా బుక్స్ ఏమైనా మిగిలిపోయినాయని చెప్పేసి కూడా వాళ్ళు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక్కడ ఆ బీరువాలు కనబడ్డాయి. మరి ఆ బీరువాలలో ఇంకా వీళ్ళు దాచుకున్నటువంటి వస్తువులు సైతం కూడా ఏంటిదమ్మా, ఈ బీరువాలు మొత్తం అన్ని కాలిపోయినట్టుగా ఉన్నాయి కదా, బట్టలు ఇవన్నీ? సామాన్ అంతా పోయింది. ఏమైనా సామాన్ ఉందేమో ఎత్తుకుతున్నామండి సార్. ఏమేమి సామాన్ ఉండే దీంట్లో అంతా బీరువాలలో? బట్టలు, సామాను మస్తు పైసలు ఉండే, ఇంత అవి ఉండే, కాలేజ్ గొలుసులు కూడా ఉండే. గొలుసులు గిట్లా అన్ని కాలిపోయినాయి? అన్ని కాలిపోయినాయి. ఉన్నాయేమని ఎత్తుకుతున్నాం, ఏం దొరుకుతలేవు సార్. బూడిద అయిపోయింది మొత్తం. ఇంకా మాట్లాడదామా మనం? ఇప్పుడు ఏమేమి కాలిపోయినాయి మా గుడిసెలు? ఎన్ని కాలిపోయినాయి, ఏమేమి కాలిపోయినాయి? సరే ఇట్లా ఇట్లా చెప్పమ్మా, మీదే కదా ఎంత? ఏమేమి కాలిపోయినాయి, ఏంది? బట్టలు, కాగితాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు. ఏమైనా బయటకు తీసింది? ఏమైనా కాలిపోతుంటే ఏమైనా బయటకు తీయలేదు సార్గా. ఒక అవి కనపడుతున్నాయి, ఏం కనపడుతున్నాయి? తిన్నికి ప్లేట్ కూడా మొత్తం నాశనం అయిపోయింది, ఏం లేదు మా దగ్గర. పొట్ట చేతిలో పట్టుకొని ఏదో బతకనికి మేము వచ్చినాం, అది మాకు జరిగింది. ఇది ఎక్కడమ్మా మీది? ఎక్కడ? మాది అక్కడ కొల్లాపురం, మహబూబ్ నగర్ సార్. ఏం లేదు, మాకేం ఆధారం ఏం లేదు, మేము ఇళ్ళలో పని చేసుకొని పోతాం సార్. మేము మా ఆయనని హాస్పిటల్కి తీసుకుపోయినా నిన్న. వచ్చేటాక మొత్తం ఏం లేదు, కట్టుకున్న బట్టలకు తప్ప నా దగ్గర ఏం లేదు. వస్తువులు తిన్నీకి ప్లేట్ లేదు, కట్టుకుందామనే బట్టలు లేదు. నేను ఎట్లా బతకాలి? ఏమి లేదు నా దగ్గర ఇప్పుడు ఆధారం. ఒక చచ్చిపోతే బాగుంటుంది అన్నట్టుంది, నా దగ్గర ఏం లేదు. ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళు న్యాయం చేస్తే బాగుంటుంది. అంతకు తప్ప మా దగ్గర మాట్లాడిన కూడా వసతి లేదు. మా పరిస్థితి అట్లా ఉంది సార్. కట్టుకుందామంటే ఒక చీర లేదు, మంచి మంచి చీరలు, కాగితాలు, బంగారు కూడా కాలిపోయింది. బంగారు కొంచెం దొరికింది, దాంట్లో ఏం లేదు. పైసలు ఏమో
ఎంత ఉండే అమ్మ, డబ్బులు ఎంత ఉండే? డబ్బులు అయితే ఏం లేదు సార్, అబద్ధం ఎందుకు చెప్పాలి, డబ్బులు అయితే లేదు. ఒక 11 తులం బంగారు చేపించిన, ఆ బంగారు దాంట్లో లాకర్లో పెట్టుకొని పోయినా. నాకు 1 గంటకు ఫోన్ చేసిర్రు ఇట్లా కాలిపోయిందని. హాస్పిటల్కి పోయినా మా ఆయనని తీసుకొని. వచ్చేటోళ్ళకి ఇంకేం లేదు దీంట్లో. రూమ్ కాల్ చేసుకొని రూమ్ కిరాయి కట్టుకోలేక పరిస్థితి బట్టి ఇక్కడ వచ్చి ఉన్నాం. ఏదో బతకాలని ఇంత ఆశ, ఏం లేదు మన దగ్గర. ఇంకేముంది సార్, ఇంకా ఏం లేదు. మా ఆయనకు ఏం లేదు, నాకేం లేదు. ఈ మా గౌగిది ఒక్కటి ఉంది, దీంతో బతకాలి ఇప్పుడు మేము. ఇది తిని బతకాలి. బియ్యం గియ్యం మొత్తం భంగం అయిపోయినాయి, ఏం లేదు. అంతే సార్, మా దగ్గర ఏం. సో చూస్తేనే నిజంగా కూడా బాధ అనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పాపం చిన్న చిన్న పనులు చేసుకుని, కూలి పనులు చేసుకొని బతికేటువంటి కుటుంబాల్లో ఒక్కసారి జరిగినటువంటి అగ్ని ప్రమాదం అంతా కూడా ఇప్పుడు 400 కుటుంబాలను రోడ్లో పడేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఒక పక్కన ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడ ముద్దు నిద్రపోతూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరో పక్కన లోకల్ లీడర్లు జాడలేరు. ఒక పక్కన ఓట్లప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఎందుకు రావట్లేదు అన్నటువంటిది కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం. మీది ఉందమ్మా? మీదేం లేదు. సో ఒక పక్కన చూస్తూ ఉన్నాం కదా, వీళ్ళందరూ కూడా కూర్చొని వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉన్నారు. ఎవరైనా వాళ్ళు దగ్గర ఉన్నటువంటి బంధువులు ఎవరైనా ఉన్నట్టయితే ఉంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదో ఫుడ్ లేకపోతే ఉంటే ఏదైనా కప్పుకోవడానికి సార్ ఇంకేముంది, వాళ్ళు తెస్తేనే ఇప్పుడు పూట కడుతుంది, లేకుంటే అట్లనే కూర్చొని ఏడుస్తున్నారు. ఏం చేస్తారు ఇక? ఇప్పటిదానికి వాళ్ళే సాయం చేస్తారు. న్యాయం జరిగిన దానికి కంచి కదలరు. కట్టిస్తారా, పట్టాలు ఇస్తారా? 3 సంవత్సరాల నుంచి ఏది లేదు. ఖచ్చితంగా ఇంచి కదలరు. మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. రేపు ఓట్లకు గానా వచ్చే అవకాశం లేదు వాళ్ళకి. ఓట్లు కానీ వేసే పరిస్థితి ఉండదు. ఏదైంది న్యాయం చేస్తేనే ఇప్పుడు రేపటి నాకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకే ఓటేస్తాం. అది మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. 3 సంవత్సరాల నుంచి ఇడబడి ఉంటుర్రు. మాకు న్యాయం కావాలి. కేసీఆర్ చేయాలి. ఎవరు చేసేటట్లేదు. పరిస్థితి వండుకొని. మీరు చెప్పమ్మా, మీరు నువ్వు చెప్పమ్మా. రేవంత్ రెడ్డి అన్న కూడా వచ్చి మమ్మల్ని ఏదో ఒకటి సౌకర్యం చేయాలి. 3 సంవత్సరాల నుంచి చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఉన్నాము. నీళ్ళు లేవు, ఏం లేవు, కరెంటు లేదు. ఒక్కొక్కరు సోలార్లు పెట్టుకొని పిల్లలు వేసుకొని ఉండి ఇట్లా అదే నైట్ అయితే ఎవరం కూడా మిగిలిపోయే వాళ్ళం. ఇప్పుడు ఏదో అవసరాని కోసము నేను వచ్చి మాట్లాడతా, నువ్వు వచ్చి మాట్లాడతావు అని సిబ్బంది నిన్న రాబట్టి ఈ కొన్ని వేల గుడిసె మిలిగింది. లేకుంటే నేను ఈ టైంకి రోడ్లు పట్టుకొని పిల్లల మియం తెరలు, గాలి లేదు, నిలబడి కొట్టింది ఎండ. గాలి ఉంటే మొత్తం కూడా ఈ 8,000 గుడిసె మొత్తం అయిపోయేదే. ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు ఒక్కరు కూడా. ఈ కనీసం కూలి చేసి ఇళ్ళల్లో పనిచేసి పైసలు దాచుకున్నా కూడా ఏం మిగిలబాయి, బూడిదే మిగిలే. నిన్న నుంచి కూడా ఒక్కలైనా వచ్చి చూద్దాము చేద్దాం అన్నోళ్ళు లేరు. ఒక్కరు కూడా రావట్లేదు. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎవరైనా నిన్న వచ్చినప్పుడు కాలినప్పుడు చూసిపోవడం తప్ప ఏం లేదుగా. ఏం చేస్తామన్నా, రేవంత్ రెడ్డి గెలిస్తే అదో ఇదో న్యాయం చేస్తాడని అందరం ఓట్లేసి ఎవరు రారైరి? మంత్రులు చెప్పరా, ఎమ్మెల్యేలు చెప్పరా, మీడియాలు చూడడా, ఎవరిని చూడడా? ఏం చేద్దాము? ఆయనకి ఎన్నడూ శ్రమధరం పుడుతుందో, రేవంత్ రెడ్డి గెలిస్తే ఇస్తారు అని అందరూ కూడా ఓట్లేసి గెలిపించినాము. ఏం చేస్తున్నాడు? ఎవరు చేయట్లే. కేసీఆర్ పట్టించుకోడాయే. మిలిటరీ దిగి కొడతామని చేస్తామని అట్లా కూడా దెబ్బలు తిని కూడా ఈయనే ఉన్నాము. ఒక్కొక్కరిని నైటు ఏం చేస్తాం? కొడితే ఏమొస్తుంది? గప్పుడు వచ్చి బాయిరింజన్ వచ్చినప్పుడు గప్పుడు వచ్చి కొడితే ఏం కాలుతుంది, ఏం ఎక్కుతుంది? ఒక్కొక్క సిలిండర్ ఎక్కి మా మీద ఇరగబడి అక్కడ మన కాలిపోతుండే కూడా ఒక్కరు కూడా ఇక్కడ రెస్పాండ్ కాకుండా పోయిర్రు. మరి ఇప్పుడు నిన్న వచ్చి ఒక్కొక్కరు వచ్చి సమాధానం చెప్పిపోయారు. మరి అదే ఆయన రేవంత్ రెడ్డి వచ్చి మరి ఇట్లా కాలిపోయిన ఇది ఏం సంగతి అని ఒకసారి చూసిపోతే మాకెంత తుడుతుంటుంది, మాకెంత ధీమా ఉంటుంది. ఆయన వచ్చిండ ఇడికి చెప్పిండ సమాధానం అని ఒకటి. నిన్నటించి మరి ఇక్కడ సస్తున్నాం, ఉన్న లేకుండా నీళ్ళు లేకుండా బువ్వ లేకుండా అన్ని కాలిపోయి పైసలు కానీ కూలి చేసుకున్న బదులు ఒక్కొక్క కూడా పెట్టుకున్నాం. ఆడ ఒక్కలన్నా వచ్చి సమాధానం అన్న ఏమన్నా ఇస్తారు అన్న, మనకు న్యాయం కావాలని మేము కొట్టుకుంటున్నాం, కోరుతున్నాం. ఆయన ఏం సమాధానం ఇస్తాడో దానికి మేము కోరుతున్నాం. మాకు న్యాయం కావాలి. ఇప్పుడు మాకు ఆయన వచ్చి చూడాలి. అరిసిపోయి రోడ్డు ఎక్కినాం మేము, అందులో తెల్లి పిల్లలు మొత్తం. అదే రీతిలో అయితే ఏంది మా పరిస్థితి, ఏంది కథ? ఒక్కొక్కరు ఖాళీ బూడిద మసి అయిపోతున్నారు మొత్తం. పగులు కాబట్టి సార్ నీళ్ళు అందుకొని ఆడ కురుకున్నాం. ఆ సిలిండర్ వచ్చి పోయి వచ్చి ఇక్కడ పడ్డది. మేము ఆ భయానికి మేము బయటికి రోడ్డు ఎక్కినాం, లేకపోతే సామాన్ తీసుకున్నట్టున్నాం. మేము
అంత పెద్ద సిలిండర్లు ఓకే. ఏం చేయాలి సేవ్ అయ్యండి. మరి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? ఆయనకు న్యాయం ఓటేసి గెలిపించినా కూడా ఆయనకి ఇంత జారీ లేదు, న్యాయం లేకుండా లేకపోయింది అయ్యా. మరి చేతులు తెరువు కోసం వచ్చామన్న, ఎక్కడెక్కడి నుంచో ఎక్కడో చేసుకుంటున్నాము, ఎక్కడో వచ్చాం. అసలు ఈ ప్రదేశం ఎక్కడో కూడా తెలీదు. ఏదో స్థలం కోసం ఎన్నోసార్లు మేము పెట్టాం కానీ మాకు రాలేదు. ఎవ్వరికి రానందున ఇక్కడ ఇట్లా చేసుకోవాల్సి వచ్చింది మాకు. లేకపోతే ఆ రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా ముఖ్యమంత్రులు ఎవరైనా సహాయం లేని వాళ్ళకి సహాయం చేస్తే ఇంతవరకు వచ్చి మేము ఇలాగ పిల్లలు పోగొట్టుకోవడం, భర్తలను పోగొట్టుకోవడం, ఇవన్నీ పోగొట్టుకోవడం చేసేది ఉండదు మాకు. ఉన్న వాళ్ళే ముందుకు వచ్చి ఉన్న వాళ్ళనే ఆదుకుంటున్నారు తప్ప కానీ లేని వాళ్ళకి మాత్రం మరుగున పడిపోతున్నారు. లేని వాళ్ళే మరుగున పడిపోతున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయంటే కొంతమంది పేర్లే మిస్ అయినాయి. ఆ పేర్లు ఇప్పటికి రాలేదు. అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్నారు రేషన్ బియ్యాలు, తినే వాళ్ళకి రేషన్ బియ్యం లేవు, కొనుక్కుని తింటున్నారు. మేము తింటున్నాం, కొనుక్కుని తింటున్నాం. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మాకు ఏడుపు ఒకటే తక్కువ. మాకు ఇంకా మా పిల్లలు వస్తారు అంటే పిల్లలు రావట్లేదు. అమ్మ రావమ్మా అంటారు వాళ్ళు. మేమేమో ఏదో ఆశ తింటారు కదా పిల్లలు, మనం లేకపోతే మనం లేకుండా ఉన్నాం. మనతోటి పాటు పిల్లలు కూడా బాధపడకూడదని ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. రెంట్లు కట్టలేక అక్కడ ఉందామంటే అక్కడ దారి లేదన్నా మాకు, ఇక్కడ ఉందామంటే ఇక్కడ ఇది లేదు మాకు. అట్లా చేస్తున్నాం అండి. ఏదన్నా మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఏదన్నా సహాయం చేసి మాకు వచ్చేటట్టు స్థలాలు ఇచ్చి ఇల్లు ఇచ్చి చేసేటట్టు చేస్తే మేము కొంచెం ఏదో మీ పేరు చెప్పుకుని బతికిన అన్నాళ్ళు బతుకుతామన్నా మేము. అట్లా బూడిద మిగిలింది, కాల్ చేసుకుని కాలేకపోయినా ఇబ్బందే కదా అన్న అందరికీ. ఇప్పుడు ఎంతో మంది రూమ్లు ఖాళీ చేసి వచ్చారు. పిల్లల్ని చదివించుకుంటున్నారు, హాస్టల్లో పెట్టుకున్నారు. కొంతమంది పిల్లల్ని చేసి వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. అందరి పరిస్థితులు కూడా బాగాలేదు. ఇంకో ఈ రోజు ఇట్లా అయిపోయిందన్న మాకు. మరి ఏదన్నా మరి మంత్రులు ఎవరన్నా ఆదుకోవాలి. ఈ అన్న వాళ్ళు కూడా చాలా సహాయం చేస్తున్నారు మాకు. ఈ అన్న వాళ్ళు లేకపోతే మేము ఉండం ఇక్కడ అసలు. యాదరెడ్డి అన్నని సార్ అన్నని చాలా మంది పేర్లు ఉన్నాయి. ఇంకా పెద్ద వాళ్ళందరూ అందరూ ఉన్నందున మేము ఉండగలుగుతున్నాం ఇక్కడ. థ్యాంక్స్ అన్న. ఏం చేస్తే పాపం అన్నీ కొత్త బట్టలు కావాలి. కాగితం ముక్కున్నట్టు అంగో డ్రెస్, పిల్లల డ్రెస్సులు, నాదైతే అన్ని కాదు. బూడి కూడా మిగలే, నీళ్ళు పడితే బూడి కూడా అసలు పేలుతుంటే ఈడ పడ్డప్పుడు అయితే మా మీద పడ్డది, మేము చచ్చిపోయినాం అనుకున్నాం. వచ్చింది సిలిండర్ ఆ చేతులు పెట్టుకొని అనుకున్నాం. ఏం చేసేది ఏమున్నది, ఏం లేదు, దొరకవు, ఏం దొరకవు. అయిపోయింది కాలేల ముద్ద అయినా ఏం దొరికితే పట్టీలని ఏమైనా కరిగి తెల్లది ఏం కూడా డ్రెస్ పాప ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పాపం సామాన్లు అంతా వెతుక్కుంటూ ఇంకేమైనా దొరికితే అన్నటువంటి చిన్న ఆశతోటి ఇంకా పాపం ఇంకా వెతుకుతూ పాపం బాధపడతా ఉన్నది. సో ఇంట్లో ఉన్నటువంటి బీరో అంతా కూడా మొత్తం ఖాళీ బూడిదైపోయింది. లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో గుడ్డలు, ఆ లోపల ఉన్నటువంటి కట్టుబట్టలు ఇవన్నీ కూడా ఇక మొత్తం కాలిపోయినాయి. దొరికినాయి అమ్మాయి ఏమన్నా దీంట్లో? ఏం దొరకలేదు సార్, అన్నీ కాలిపోయినాయి, ఏం దొరకలేదు. మిగిలింది ఏమి దొరకదు. ఇవన్నీ ఏంటి? 10th మెమోలు అన్న. ఏమైనాయి? కాలిపోయినాయి అన్న. రెండా? ఎవరెవరు ఇవి? మా అన్నవే అన్న. నా పోయినా వస్తానికే పోయినా అన్న. మీ అన్నయ్య ఇవి? మా అన్నవే అన్న. ఏమేమి కాలిపోయినాయి మొత్తం అంతా? పేపర్లో కొన్ని మెమోలు కాలిపోయినాయి, సామాన్లు, ఆధార్ కార్డులు, బుక్ కాలిపోయినాయి.
బ్యాంక్ బుక్కులు అకౌంట్ బుక్ అది ఇవి కాలిపోయినా అన్న. ఏం పని చేస్తారు మీ కుటుంబం అంతా ఏం పని చేస్తారు? డాడీ మేస్త్రి పని చేస్తాను, నేను చదువుకుంటానా. అన్న ఏసీ మెకానిక్ చేస్తాడన్న కుకట్పల్లిలో. నేను కళాకూర్తిలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది మొన్ననే. నీ మొత్తం కాలిపోయినాయి? నా మొత్తం కాలిపోయినాయి. టెన్త్ మేము పోయినాయి నావే. మరి ఇప్పుడు ఏడుంటున్నావు? మాదేనా అన్న చెట్టు కిందనే అన్న. చెట్టు కిందనే ఉంటున్నావు? మీ పేరెంట్స్ ఎవరు? మా పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ చెట్టు కిందనే ఉండు. అవునన్నా. తిన్నారా మరి ఏమన్నా? తిన్నామన్నా. మరి ఎవరైనా వచ్చిందా? ఎవరైనా వచ్చి మీకు ఏమైనా భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిందా ఎవరైనా? మొత్తానికైతే ఇప్పటికైనా కానీ ప్రభుత్వానికి మన తొలి వెలుగు సైతం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది. చాలా ఏళ్ళుగా ఉన్నటువంటి ఈ సమస్య, చాలా గుడిసెలు ఉన్నాయి. మరో పక్కన ఈ 186 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో పక్కా ఇల్లు కూడా కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరో పక్కన వీళ్ళు చాలా ఏళ్ళుగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. కేవలం ఓట్లప్పుడు వచ్చేటువంటి రాజకీయ నాయకులు ఇట్లాంటి బాధలు ఉన్నప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు కావచ్చు, మరొక పక్కన గుడిసెలు కాలిపోయినటువంటి వీళ్ళ కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సైతం కూడా 400 గుడిసెలు కాలిపోయినప్పటికీ ఒక్కసారి కూడా వచ్చి చూసిపోయినటువంటి పరిస్థితి లేదు. మరి ఉన్నటువంటి ఓట్లప్పుడు వచ్చేటువంటి ఈ ముఖాలు ఇప్పుడు ఎందుకు కనపడట్లేదు అని చెప్పేసి కూడా నిలదీస్తూ ఉన్నారు. కాలినటువంటి గుడిసెలను చూసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి కన్నీటి పర్యటమవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో అనిల్, మన తొలి వెలుగు.